దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, స్థానిక సంఘ నాయకులు జార్జ్ ముల్లర్ గారికి, వారి తల్లి గారికి ప్రత్యేక వందనాలు. ప్రత్యేకంగా పురుషోత్తమయ్య గారు కూడా నాకు తెలుసును కనుక ఆయన భక్తి జీవితం కూడా నాకు బాగా తెలుసు. ఆ భక్తి వేరు. ఆ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి భక్తి చేసేవారు. పురుషోత్తంగా దేవుని యందు భయభక్తులు అధికంగా ఉండేవి. సో దాని తర్వాత వారి పిల్లలు సేవ చేస్తూ ఉన్నారు. నాకంత పరిచయం ఎక్కువ లేదు, కానీ ఈ మధ్యకాలంలో వారితో పరిచయం కలుగుతూ ఉంది. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. So without any further delay, let us straight away get into the actual part of the message. Sometimes if I happen to speak in English, please do not be bothered. I myself am going to translate it and make myself understood to you, and you have to bear with me. And I promise you that I am not going to detain you for a long time. Please turn with me to the book of Song of Solomon, chapter 6, verse 10. సొలొమోను పరమగీత గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకొని దైవ ధ్యానానికి చిత్తగించాం. దయచేసి లైవ్ ఇవ్వద్దు. డోంట్ గివ్ లైవ్, యూ జస్ట్ కెన్ రికార్డ్ ఇట్, దట్స్ ఆల్. ఓకేనా? ఓకేనా? పరమగీత గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని ఎంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు? చిన్నమాట ప్రార్థన. Gracious Heavenly Father, we thank you and praise you tonight for such a time as this. Lord, that you have granted me in your amazing grace that I may come and preach here, Lord. Thank you, Lord, for this time. Thank you, Lord, for this invitation. Lord, I pray that you bless the word that has gone forth. Lord, I pray that you hide thy servant behind your cross. Let thy voice and thy voice alone be heard tonight. In Jesus' name. Amen. Amen అనండి. మంచిది. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగము పరమగీత గ్రంథము నుండి చదువుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 3 జటిలమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. చాలా కష్టమైన గ్రంథాలు. ఆ 3 ఏమిటంటే, మొదటిది ప్రకటన గ్రంథం, చాలా కష్టం అర్థం చేసుకోవడం. రెండవది పరమగీత గ్రంథం, అది కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక బైబిల్లో ఉన్న గ్రంథాలన్నింటికంటే కష్టమైన గ్రంథం ప్రసంగి గ్రంథం. ఈ 3 గ్రంథాలు చాలా జటిలమైనటువంటి గ్రంథాలు. అయితే దీన్ని వ్యాఖ్యానించేటప్పుడు మనం కొంచెం సైడ్ ట్రాక్ అయినట్లయితే చాలా ఇబ్బందులు, నెగిటివ్ మీనింగ్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఇటువంటి జటిలమైనటువంటి 3 గ్రంథాలలో ఒక గ్రంథమైనటువంటి పరమగీతం నుండి మనం ఇవాళ సబ్జెక్టు తీసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ పరమగీత గ్రంథం అసలు దేవుని వాక్యమే కాదు. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉండడానికి వీలు లేదు. ఇదొక పెద్ద లవ్ స్టోరీ లాగా ఉంది. దీంట్లో చాలా అశ్లీలత కనబడుతూ ఉంది. కనుక పరిశుద్ధ లేఖనాల్లో నుండి దీన్ని తీసివేయాలనేటువంటి ఒక దుమారం కూడా చరిత్రలో రేగడం. అయితే పరిశుద్ధాత్మ దేవుడే పూనుకొని
ఈ అతి సుందరమైనటువంటి అతిలోతైనటువంటి ఈ మహాగ్రంథాన్ని మన కొరకు ఆయన అందించారు. ఎందుచేతనంటే ఇందులో ఒకే స్త్రీని పట్టుకొని కాసేపు సహోదరి అని, కాసేపు ప్రాణేశ్వరి అని పిలుస్తూ ఉంటాడు. ఒకే అమ్మాయిని పట్టుకొని కాసేపు సహోదరి, కాసేపు ప్రాణేశ్వరి అని మన ఊళ్ళో అన్నాం అనుకోండి. ఎవరినన్నా అమ్మాయిని పట్టుకొని ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి చెదగొట్టేసి, ఇంతకీ ఈ పిల్లతో నీ సంబంధం ఏంట్రా, సహోదరియా ప్రాణేశ్వర్య అని చెదగొట్టేస్తాను. అలాగున ఎందుకన్నాడో అర్థం కాక దీన్ని బైబిల్లోని తీసేయండి అన్నారు. అయితే ఒకే స్త్రీని పట్టుకుని కాసేపు సహోదరి అని, కాసేపు ప్రాణేశ్వరి అని ఎందుకన్నాడో మీరు తెలుసుకోవాలనుకుంటే మళ్ళా మీరు మీటింగులు పెట్టుకోవాలి. ఈవేళ మన అంశంలోకి అది రాదు. ఈ చదవబడిన లేఖన భాగంలో ఈ వచనమంతా మనం ధ్యానించాలన్నా మనం ఒక వారం రోజులు ఇలా కూర్చుంటే తప్ప ఆ వచనమంతా ధ్యానించడానికి అవ్వదు. కనుక ఈ పరమగీత గ్రంథం చాలా విస్తారమైనటువంటి సందేశము. ఇది కావ్య గ్రంథమేమో, దీని స్కోపు చాలా వైడ్గా ఉంటుంది. కనుక మనకున్న సమయం చాలా తక్కువ కనుక ఈ వచనమంతా ధ్యానించలేం. కానీ ఈ రాత్రికాల సమయంలో మన ధ్యానం నిమిత్తమై ఒక చిన్న పార్ట్ మనం చదువుదాం. ఆ మూలవాక్యం ఏంటంటే, చంద్రబింబం అంతా అందము గలదై. అందరూ పలకండి. అందంగా ఉన్నటువంటి ఆడవాళ్లను చంద్రబింబంతో పోలుస్తారు. చంద్రముఖి, చంద్రబింబం అంతా అందము గలదానా. కలది కలవాడు వస్తే ఏ సమాసం చెప్పండర్రా? కలది కలవాడు వస్తే ఏ సమాసం? బహుర్విహి. మనకు సమోసాలు బజ్జీలే తప్ప ఈ సమాసాలు సందులు తెలియవు. కలది కలవాడు వస్తే బహుర్విహి, అన్య పదార్థం ప్రధానంగా కలదు నైతత్పురుషుడు. కనుక ఆడవాళ్ళని, అందంగా ఉన్న వాళ్ళని పిలుస్తారు చంద్రముఖి అని. సీరియల్ కూడా ఉంది. ప్రియులారా, తెలిసి మీకు తెలియపోవడం కానీ దేవుని బిడ్డలారా, అయితే ఈ పరమగీత గ్రంథం మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక కథ చెప్తాను. మీకు కథ చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే ఫోన్పే చేస్తాను, గిఫ్ట్ ఇస్తాను. ఎంచేతంటే ఈ కథ అర్థం కాకపోతే ఈ పరమగీత గ్రంథం అర్థం కాదు. కనుక పరమగీత గ్రంథం అర్థం అవ్వాలంటే కథ చెప్తాను. కథ చెప్పిన తర్వాత ప్రశ్న వేస్తాను. ప్రశ్నకి సమాధానం చెప్తే చెప్పట్లేదు, ఫోన్పే చేస్తాను. కథ ఏమిటంటే, అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారట. రాజుగారికి ఒక కొడుకు ఉన్నట్ట. ఆ కొడుకు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారు నాకు మీరు పెళ్లి చేయాలి అన్నాడట. ఏం చేయాలన్నాడు? పెళ్లి చేయాలి అన్నాడట. పెళ్లి చేయాలంటే రాజుగారు చాలా షాక్ అయ్యి, ఇంత సడన్గా పెళ్ళి అంటున్నావు, కొంపదీసి ఎవరినన్నా నేను సగం చెప్తాను, మీరు సగం చెప్పాలి, సెంటెన్స్ పూర్తి చేయాలి. ఇంత సడన్గా పెళ్ళి అంటున్నావు, కొంపదీసి ఎవరినన్నా, మీరు తెలుగు వాళ్ళేనా? కొంపదీసి ఎవరినన్నా ప్రేమించావా అని అడిగాడు. ప్రేమించాను డాడీ అన్నాడు. రాజుగారికి చాలా కోపం వచ్చిందట. మరే మనం రాజులు, మనకు రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, నువ్వు ఎవరిని పడితే వాళ్ళు ప్రేమించేది ఎలాగా? నువ్వు ప్రేమించిన అమ్మాయి రాణి అయినా, రాజకుమార్తెనా, వాళ్ళ నాన్న రాజు అయినా, వాళ్ళకి రాజ్యం ఉందా, సింహాసనం ఉందా అని అడిగాడు.
అడిగితే అబ్బాయి ఏమో డాడీ నాకు ఆ పర్టికులర్స్ డీటెయిల్స్ ఏమీ తెలియదు అన్నాడట. రాజుగారికి ఇంకా కోపం వచ్చేసిందట. అంత పర్టికులర్స్ తెలియకుండా, అంత డీటెయిల్స్ తెలియకుండా ప్రేమించావా వెధవా, వాళ్ళు రాజులో కాదో తెలియదు అంటున్నావు, ఏ ఊర్రా అమ్మాయిది అన్నాడు. తెలియదు డాడీ అన్నాడు. రాజుగారికి ఇంకా కోపం వచ్చేస్తుందంట. ఏంటి రాజులో కాదు అంటే తెలియదు అంటున్నావు, ఏ ఊరంటే తెలియదు అంటున్నావు, ఏం పేరు రా పిల్ల పేరు అన్నాడు. తెలియదు డాడీ అన్నాడు. మరి కోపం పరాకాష్ఠకు చేరిపోద్ది కదా. రాజుగారికి చాలా కోపం వచ్చి, ఏమడిగినా తెలియదు అంటున్నావు, మీరు ఎక్కడ కలుసుకుంటున్నారా అన్నాడు. కల్లోకి వస్తుంది డాడీ అన్నాడు. ఎక్కడికి వస్తుందట? కల్లోకి వస్తుంది డాడీ అంటే రాజుగారు అన్నారంట, ఒరే వెధవా, కల్లోకి వచ్చిన అమ్మాయిని ఎవరైనా ఇళ్ళలోకి తీసుకొచ్చి పెళ్లి చేయగలరా? ఇదేమి కోరిక, పిచ్చి కోరిక, నోరు మూసి ఊరుకోరా అన్నాడు. అప్పుడు రాజుగారి కొడుకు అన్నట్ట, అంతలా కోరుకునే వాడిని అయితే ఇంతవరకు ఎందుకు తీసుకొస్తాను డాడీ, నాకు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు ఆ పిల్లలే కావాలన్నాడు. ఇది ఎక్కడ సోద్యంరా, అడ్రస్ చెప్తే అమ్మాయిని తేగలం కానీ, ఊరు వాకలి చెప్తే అడ్రస్ చెప్తే తేగలం కానీ, కళ్ళలోకి వచ్చిన పిల్లని ఇళ్ళలోకి తీసుకొచ్చి పెళ్లి చేయడం సాధ్యం అని ఆయన, అసాధ్యం కదా, నువ్వు దయచేసి విరమించు అన్నట్టు. అంటే పెళ్ళి కొడుకు అన్నాడట, అలా కాదు డాడీ, నేను ఒక సలహా చెప్తాను, నా కళ్ళలోకి వచ్చే అమ్మాయి యొక్క చిత్రపటం గీసుకొస్తాను, ఆమె ముక్కు, ముఖము, స్ట్రక్చరు, హైటు, వెయిటు ఎలా ఉంటుందో ఆ చిత్రపటాన్ని మన సైనికులకి ఇచ్చి మన రాజ్యం అంతా గాలిస్తే ఆ ముఖానికి సరిపోయిన ముఖం ఎక్కడో దొరుకుతుంది, నాకు ఆ పిల్లే కావాలన్నాడట. ఇక రాజుగారు చేసేదేమి లేక, సరే ఆ పిక్చర్ ఏదో ఆ చిత్రపటం గీసుకురా నాయనని పంపిస్తే ఇంటికి వెళ్ళిపోయి 10 రోజులుండి కళ్ళు మూసుకుంటే ఆ పిల్లే కనబడుతుంది. కళ్ళు మూసుకోవడం తెరవడం, కళ్ళు మూసుకోవడం తెరవడం, అలా 10 రోజులు అమ్మాయి యొక్క చిత్రపటం గీసుకొచ్చి వాళ్ళ నాన్నగారికి ఇచ్చాడట. డాడీ, నా కళ్ళలోకి వస్తున్న అమ్మాయి, నేను సగం చెప్తాను, మీరు సగం చెప్పాలి. ఈ అమ్మాయి అన్నవాళ్ళు చేయిపోయేతండి. నా కళ్ళలోకి వస్తున్న అమ్మాయి, ఈ అమ్మాయి అంటే మీకు తెలుగు రాదు, ఈ అమ్మాయి అంటే నేను మంత్లీ ఇన్స్టాల్మెంట్, అది ఇంగ్లీష్లో అగ్రిమెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ వర్బ్ అని ఒక రూల్ ఉంటుంది. అందులోకి వెళ్ళామంటే మళ్ళీ మన బయటికి రాలేం. ఇప్పుడు పట్టుకెళ్ళింది వాడు అమ్మాయిని తీసుకెళ్ళలేదు కదా, నా కళ్ళలోకి వచ్చే అమ్మాయి ఇలాగే ఉంటుంది అనాలి తప్ప ఈ అమ్మాయి అనకూడదు. మొత్తం మీద రాజుగారు ఆ ఫోటో చూశాట. ఆ ఫోటో చూసి అది ఫోటోని సైనికులకి ఇచ్చి, ఈ ముఖానికి సరిపోయిన ముఖం మన రాజ్యంలో ఎక్కడైనా దొరికితే ఉన్నపాటును గుర్రం ఎక్కించుకొచ్చేయండి అని సైనికులు పంపించాడట. సైనికులు ఆ ఫోటో పట్టుకుని టొట్టడం అనుకుంటా గుర్రాలు వేసుకుని రాజ్యంలోకి వెళ్ళిపోయారంటే గాలించడానికి. ఆడపిల్ల కనపడితే పాపం ముఖం చూడడం, ఫోటో చూడడం, ముఖం చూడడం, ఫోటో చూడడం. ఎంత వెతికినా ముఖానికి సరిపోయిన ముఖం ఎక్కడ దొరకట్లేదంట. 3 నెలలు అయిపోయిందట. ఇక ఈ సైనికులు గోల పెట్టి ఏడుస్తున్నారట. ఎంకి పెళ్ళి సుబ్బు సాగుకి వచ్చిందట, సుబ్బు పెళ్ళి ఎంకి సాగుకి వచ్చిందంటారు కదా, ఈడి పెళ్ళి మన సాగుకి వచ్చినట్టు ఉంది. ఈ పిల్ల ఏమో దొరకదు, ఏదో పిల్లని తీసుకెళ్ళిపోదామంటే రాజుగారు మీరు తెచ్చిన పిల్లకి ఫోటోకి సంబంధం ఉందని చంపేస్తాడు, దొరకలేదన్నా చంపేస్తాడు. ఈడి పెళ్ళి మన సాగుకి వచ్చినట్టు ఉంది ఏంట్రా నాయన అని ఆడపాపం మోకాళ్ళలో తలెట్టుకుని ఏడుస్తూ ఉన్నారట. ఇక ఒక దినాన్ని సడన్గా ఒక లోయలోకి దిగారట. ఒక లోయలోకి దిగితే అక్కడ ఒక అమ్మాయి బట్టలు ఉతుక్కుంటుందంట. చూసేసరికి ఎగ్జాక్ట్గా మక్కి సరిపోయిందటండి. ఆ అమ్మాయికి ఆ ఫోటో చూపించారట. అమ్మాయి ఈ ఫోటో ఎవరిదన్నాడట. అచ్చో నాదిలాగే ఉందంటదంట. నీదిలాగా ఉండడం కాదు, నీదే. నీ కోసం 3 నెలల నుంచి ఎదుగుతున్నామంటే ఆ పిల్ల గోలంట. దొంగోళ్ళ కోసం పోలీసుడు ఎత్తుకున్నట్టు రాజుగారి సైనికులు నా కోసం ఎతకడం ఏంటి బాబోయ్ అంటే, నీ కోసం 3 నెలల నుంచి ఎదుగుతున్నాం, ముంచేసావు, ఎక్కడ ఉన్నావా, అర్జెంటుగా గుర్రం ఎక్కువ నేను రాజుగారు రమ్మంటున్నారంటే
నేను రాను బాబోయ్, నేను రాను బాబోయ్, మా అమ్మ బాబోయ్, మా అమ్మ కావాలంటుందంట. ఆ అమ్మ బొమ్మ పనిచేయదు, రాజుగారు ఆజ్ఞ ఇక్కడ. నోరు మూసుకొని గుర్రం ఎక్కని మొత్తం మీద ఆ పిల్లల్ని గుర్రం ఎక్కించి తీసుకొచ్చేసారట. తీసుకొచ్చేసి రాజుగారు చూపించారట. రాజుగారు ఫోటో చూశాడట, అమ్మాయిని చూశాడట. చాలా ఎగ్జాక్ట్గా మక్కి సరిపోయిందట. అప్పుడు రాజుగారు కొడుకుని పిలిచాడట. పిలిచి ఆ అమ్మాయిని చూపించి, అరే నీ కల్లోకి వస్తున్న అమ్మాయి ఇప్పుడు చెప్పాలి మీరు. ఆ అమ్మాయిని చూపించి, మీ తెలుగు వాళ్ళే కదా, నీ కల్లోకి వస్తున్న అమ్మాయి ఇప్పుడు అనవచ్చు. నీ కల్లోకి వస్తున్న అమ్మాయి ఈ అమ్మాయి అని అంటే, అప్పుడు ఈ అమ్మాయి డాడీ అన్నాడట. అప్పుడు రాజుగారు అన్నారట, ఒరే పెళ్ళంటే వన్ వే ట్రాఫిక్ అనుకుంటున్నావే కదవా, నీకు ఒక్కడికే కల్లోకి వస్తే సరిపోద్ది ఏంటి? ఆ అమ్మాయికి కూడా నచ్చాలి కదా, అమ్మాయి ఇంట్రెస్ట్ అనేది చాలా ప్రాముఖ్యం కనుక అమ్మాయిని అడిగాడు. అమ్మాయి నీకు ఎప్పుడన్నా మా అబ్బాయి ఎప్పుడన్నా కల్లోకి వచ్చాడండి? ఆ పిల్ల అన్నదంట, ఈ పిచ్చి పిచ్చి కళ్ళు నాకు రావండి, అసలు మీకు అబ్బాయి నాడు సంగతి తెలియదు బాబోయ్, ఇటువంటి ఏదో కళ్ళు నాకు రావు బాబోయ్, నన్ను వదిలేయండి బాబోయ్, మా అమ్మ బాబోయ్, మా అమ్మ కావాలి బాబోయ్ అంటే, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొద్దివా. మొత్తం మీద ఆ పిల్లన ఒప్పించి రాజుగారికి ఇచ్చి కొడుక్కిచ్చి పెళ్లి చేశారట. ఇది కథ. ఇప్పుడు ప్రశ్న, నేను చెప్పిన కథకును పరమగీత గ్రంథానికి ఏమిటి సంబంధం? పట్టుకుంటే పట్టు చీర చెప్పాలి, చెబితే మీకు ఫోన్పే. ఈ కథ అర్థం కాకపోతే ఏమర్థం కాదట? పరమగీత గ్రంథం అర్థం కాదు. నేను చెప్పిన కథకును ఈ పరమగీత గ్రంథానికి ఏమిటి అర్థం, ఏమిటి సంబంధం? ఒకటోసారి 3 ఛాన్సులు ఇస్తున్నాను, మంచి గిఫ్ట్ ఇస్తాను మీకు, నిజంగా ఫోన్పే చేస్తాను. రెండోసారి ట్రై చేయాలి, ట్రై చేయడంలో తప్పులేదు. మౌనంగా ఉండిపోరేది ఏండి? రాజకుమారి ఊహాగా అయితే దానికే ఫోన్పే చేస్తారా? ఆ మాటకే డబ్బులు ఇచ్చేస్తారు ఏంటి? మంచిది, చెప్పండి రా. రెండోసారి అయిపోయిందా? మూడోసారి ఎందుకు ఫోన్పే చేస్తానన్నానంటే, మీరు చెప్పలేరనే ధైర్యంతో బాగా నిండి, లేకపోతే నేను డబ్బులు పోగొట్టుకోవడం ఎర్రున్నా. ప్రియులరా, ఈ రాజకుమారుడు గీసినటువంటి చిత్రపటానికి ఈ పరమగీతానికి ఏమి సంబంధం అంటే, ఈ రాజకుమారుడు తాను చేసుకోబోయే అమ్మాయిని చూడకుండగానే ఊహించి కలగని ఏ విధంగా చిత్రపటం గీశాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తునాథుడు కూడా తాను చేసుకోబోయే సంఘ కన్యక యొక్క సౌందర్యాన్ని, ఆ త్రికాల జ్ఞాని, ఇంకా క్రొత్త నిబంధన సంఘం ప్రారంభం కాకమునిపే ఊహించి కలగని ఒక చిత్రపటం గీశాడు. ఆ చిత్రపటమే సొలొమోను పరమగీత గ్రంథం. మీకు అర్థమవ్వలేదని నాకు అర్థమైపోయింది. రాజుగారి కొడుకు ఆ చేసుకునే అమ్మాయిని చూడకుండగానే ఊహించి కలగని ఏ విధంగా చిత్రపటం గీశాడో, యేసు ప్రభు కూడా తాను చేసుకోబోయే సంఘ కన్యక సౌందర్యం ఎలా ఉండాలో ప్రతి మైన్యూట్ డీటెయిల్తో కూడా ఆయన ఊహించి కలగని ఒక చిత్రపటం గీశాడు. ఆ చిత్రపటం పేరే సొలొమోను పరమగీత గ్రంథం. దేవుని సంఘం యొక్క సౌందర్యం ఆ సంఘ కన్యక యొక్క సౌందర్యానికి సరిపోవాలి. ఇంకొక ప్రశ్న వేస్తున్నాను, నిజంగా గుండెల మీద చేసి చెప్పండి, దేవుడు పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటే పిల్లనిచ్చి మాంగారు ఎవరు?
కట్న కానుకలు ఏమిటి వెధవది? నిజంగా ఈ పెళ్ళి అవసరమా? యేసు ప్రభు పెళ్లి చేసుకుంటాడు అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. యేసు ప్రభు పెళ్లి చేసుకుంటాడా? ఆయనకి పెళ్ళి అవసరమా? చేసుకోడు అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. చేసుకుంటాడు అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. చేసుకుంటాడో చేసుకోడో నాకు తెలియదు అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. అసలు నా పెళ్ళి చెడిపోయి నేను ఎడుతుంటే నీ గోల ఏంటంటే మేము కొట్టుకు సాత్తుంటే, మా పెళ్ళి చెడిపోయి మేము ఎడుతుంటే మన ఆ పెళ్ళి గురించి మాకెందుకన్నా వాళ్ళు చేయి పైకి ఎత్తంటారా? దేవుని బిడ్డలారా, యేసు దేవుడు పెళ్ళి చేసు కొంటాడా? కూడా ఏంటి అది కూడా కన్ఫ్యూజనే. దేవుడు పెళ్ళి చేసు, అసలు బైబిల్ అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ సంగతే. బైబిల్ బిగిన్స్ విత్ ద మ్యారేజ్ అండ్ ఎండ్స్ విత్ ద మ్యారేజ్, అండ్ జీసస్ క్రైస్ట్ started his ministry in the marriage, and marriage is the one theme that runs all through the holy writ. పరిశుద్ధ లేఖనాలన్నింటిలో కూడా ఈ మ్యారేజ్ అనేటువంటి థీము అది అలా రన్ అవుతూనే ఉంటుంది. సో నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదంటే అర్థం మనం అనుకున్నాం, మనం ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనుకున్నాం. యాక్చువల్గా దేవకుమారుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేవనరుడు ప్రభు అయిన యేసుక్రీస్తునాథుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే అర్థం తెలుసా మీకు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే అర్థం ఏంటి తెలుసా? గుణవంతుడైన భర్త దొరకడం సులువని. ఏ మగవాడిని చూసినా మంచోడే, ఏ లేడీని చూసినా కేడే అనేనా కాన్సెప్ట్. అలాగంటే ఆడవాళ్ళు బతకనిస్తారా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఈజ్ ఈక్వల్ టు గుణవంతుడైన భర్త దొరుకుట సులువు. నిజం చెప్పండి, ఆడవాళ్ళు మంచోళ్ళ మగవాళ్ళు మంచోళ్ళ? అదో పెద్ద డిబేట్. ఏమండి దేవుని బిడ్డలారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటే దేవుడు ఆడవాళ్ళందరినీ చెడ్డోళ్ళు అంటలేదు సుమా. దేవుడు తన కుమారునికి పెళ్లి సంబంధం ఎదుగుతున్నాడు. దేవుడు చాలా ప్రపంచాలను కలుగజేశాడు. కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. వాటన్నిటిలో బుద్ధిజీవులు ఉన్నారు, ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, తేజోవాసులు, కెరూబులు, శరాపులు, దూతగణాలు, మహామహా అందగత్తులు, జిగేలు తళుక్కు తళుక్కు మెరిసిపోయే అందగత్తులు ఉన్నారు. ఆ స్త్రీ సమూహాల్లో దేవుడు సంబంధం ఎదుగుతున్నాడు కొడుక్కి, యేసునాథునికి. అందమైతే ఉంది కానీ అణకువ లేదు, అంత గీరపకోడీలు. ఆడవాళ్ళకి అందం ముఖ్యమా, అణకువ ముఖ్యమా? వెతుకుతున్నాడు దేవుడు. అందగత్తులు ఉన్నారు కానీ సరి అయిన పెళ్లికి పనికి వచ్చిన ఆవిడ కనపడలా. అందుకని పెళ్లి కూతుర్ని భూలోకంలో తయారు చేస్తున్నాడు. ఇది మహా అద్భుతమైన అంశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు తెలుసా, ఇదివరకు రాజులు పెళ్లి కుమార్తెకు కూతురికి పెళ్లి చేయాలంటే స్వయంవరం ప్రకటించేవారు. స్వయంవరం ప్రకటిస్తే రాజకుమారులు అందరూ వచ్చేవారు. ఏమండి, పెళ్లి కూతురు చేతిలో దండ ఉండేది. ఆ రాజకుమారులు బల ప్రదర్శనలు, వాళ్ళ టాలెంట్స్ అందరూ చూపించేవారు. ఈ పెళ్లి కుమార్తె వాళ్ళందరినీ చూసి ఎవరు నచ్చితే వారి మెడలో, అతని మెడలో దండేసేది. ఈమె ఎవరి మెడలో దండేసి అతడే ఆమెకు. మీరు మాట్లాడరు, మీరు కథలని వారును స్త్రీలను అందరూ కలిసి డిస్కస్ చేద్దాం. అందరూ కలిసి దేవుని వాక్యం ధ్యానిద్దాం. స్తోత్రం చెప్పండి. పెళ్లి కుమార్తె ఎవరి మెడలో దండేస్తే అతడే ఆమెకు భర్త. దాన్ని ఏమనేవారు? స్వయంవరం. ఇటువంటి స్వయంవరమే పరలోకంలో జరుగుతుందట. అక్కడేమిటి రివర్సు, పెళ్లి కొడుకు చేతిలో దండ ఉంటుందట. పెళ్లి కూతురులందరూ గుండ్రంగా ఉంటారట. ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, తేజోవాసులు, దూతగణాలు, కెరూబులు, శరాపులు, ఈ జిగేల్ మని వాళ్ళు అందరూ ఉంటారట. ఆ స్వయంవరానికి మనం వెళ్ళిపోతామంటే భూమిలోకం నుంచి మసిమొక్కలు వేసుకొని. వాళ్ళు మమ్మల్ని చాలా చిరాగ్గా చూస్తారంటే, ఎక్కడి నుంచి వచ్చే బాబు ఖరీదేనా?
సింగారించుకుంటూ వచ్చేసాం. చాలా నీచంగా చూస్తారట. ఏ ఊరు అంటే మాది భూలోకంలో అంటామంట. సిగ్గన్నా లేదు, సింగారించుకుంటూ వచ్చేసింది ఖరీదని అందరూ అనుకుంటారు. వాళ్ళని చూస్తేనే మెరుపు తీగల్లాగా ఉంటారట. వాళ్ళు అనుకుంటారట మా రంగు చూసి మా దేవుడు మా ఈ ప్రభు మా మెడలోనే దండేస్తాడు, మా మెడలోనే దండేస్తాడు కనిపెడతారట. దేవుడు ప్రభు వీళ్ళందరినీ చూసుకుంటూ వచ్చి భూలోకంలో చెల్లి సంఘ కన్యక మెడలో దండేస్తాడట. అప్పుడు వాళ్ళందరికీ పిచ్చెక్కిపోయి స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలు అంటారట. నువ్వేం నచ్చావే బాబు అంటే మన అంటదంటే మనం ఒక్క చూపుతో ఆయన నేను వశపరుచుకున్నాను. దేవుని బిడ్డారా, ఇది చాలా భవిష్యత్తులో జరగబోయేటువంటి చరిత్ర. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్ అండ్ ద హోల్ స్టేజ్ ఈస్ గెటింగ్ రెడీ అండ్ ఆల్ ద పొలిటికల్ చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్ అండ్ ఆల్ ద పొలిటికల్ చేంజెస్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ వన్ event, the event called the second coming of Jesus Christ. సో దేవుడు మన కొరకు దాచి ఉంచిన అద్భుతమైన సంఘటన అది. ఆ దూతగణాలు, కెరూబులు, శరాపులు అందరూ ఆశ్చర్యపోతారు. స్త్రీలు ఆమెను చూచి ఏమంటారట, ఓ ధన్యురాలు, ఏం ఛాన్స్ కొట్టేసావే, మేము యుగ యుగాల నుంచి ఈయన కోసం కనిపెట్టుకుని ఉన్నాం ఖరీదానా, నేను నల్లనిదానైనను. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి నేను ఒక పోస్టర్ చూశాను, ఒక గోడ మీద అంటించి ఉండడం, సినిమా పోస్టర్ చూశాను తప్ప సినిమా కాదు సమయం. పోస్టర్ చూశాను. ఆ సినిమా పేరేం పేరు తెలుసా? ఏం మాయ చేసావే. చెప్పండి, సినిమా పేరు ఏం మాయ చేసావే. రేపొద్దున దోతలందరూ ఆ మాట అనబోతున్నారంటే సంఘ కన్యకను, ఏం మాయ చేసావే, యేసు ప్రభుని పడేసుకున్నాం, ఒక్క చూపుతో ఆయన్ను వశపరుచుకున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశులన్నింటిలో, సృష్టాంతట్లో కూడా ఆయన మనసంతా మన మీదే ఉంది. ఏమండి, అపోస్తలుడైన పౌలు మనలను ఆయనకు ప్రదానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ లవ్ స్టోరీ నడిచేటువంటి గ్రంథం పేరే ఏమండి, అన్యజనులది రామాయణం, మనదేమో ప్రేమాయణం. ఇది రామాయణం కదా, ఏంటిది ప్రేమాయణం. ఎవరెవరికి? దేవకుమారునికి సంఘ కన్యకు మధ్య నడిచే ప్రేమాయణం. దేవుడు లోకమునెంతో, దేవుని బిడ్డారా, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, కరువు అయిన, హింస అయిన క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపలేదు. దిస్ ఈస్ అ లవ్ స్టోరీ. దిస్ ఈస్ డామినేటెడ్ అండ్ దిస్ ఈస్ రన్, దిస్ ఈస్ కంటిన్యూడ్ by the love on both sides, and that's the reason why it is so thrilling and it is so enthusiastic and it is so sacrificial. That's the reason why the world cannot understand. లోకానికి అర్థం కాదు ఇది. అంతటి అద్భుతమైనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ దేవుడు సంఘం పట్ల చూపిస్తా ఉన్నాడు. ఈ సంఘటన అంతా తెలియజేసే గ్రంథం పేరే చెప్పండి, పరమగీత గ్రంథం. ఈ పరమగీత గ్రంథంలో మరి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువులో, యేసు ప్రభులో ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం మగవాళ్ళందరూ కూడా డెవలప్ చేసుకోవాలి. ఆ లక్షణం ఏంటంటే, తాను చేసుకోబోయేటువంటి లేక చేసుకుంటూ ప్రదానం చేయబడినటువంటి ఆ కన్యకను పొగిడేటువంటి లక్షణం ఉంది ప్రభులో. ఏముందండి? పొగిడేటువంటి లక్షణం ఉంది. భర్తలందరూ కూడా, ఈ మగవాళ్ళందరూ కూడా ఈ లక్షణం డెవలప్ చేసుకోవాలి. పొగడం అంటే బయట వాళ్ళని ఎవరికి పొగడం కాదు కదా, చేసుకున్న వాళ్ళని ఏం చేయాలండి, పొగడాలి. పెళ్ళి అవ్వకముందు పొగుడుతారు, నువ్వంటే పడి సత్తాను అంటాడు. చేసేసుకున్నా పడేసి తన్నేస్తున్నారు. అది పెళ్ళి అవ్వకముందు నువ్వంటే పడి సత్తాను అంటాం. చేసుకున్న తర్వాత పడేసి ఉన్నాయి ఏదోలోనిలాగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక భర్తలు ఎప్పుడు కూడా భార్యల్ని ఏం చేయాలండి, పొగడాలండి. అది యేసులో ఉన్నటువంటి లక్షణం. యు లుక్ గుడ్, యు కుక్ గుడ్, యు డూ గుడ్ అనాలా. అమెరికాలో ఒక రూల్ ఉంది తెలుసా మీకు?
భర్తలే పొద్దున్నే లేచి భార్యకి టీ చేసి పట్టుకొచ్చి ఇవ్వాలి. పట్టుకొచ్చి ఇస్తే అది ఇరుచుకుంటా లేచి తాగుతూ ఉంటే ఆ సింపిరితాలు దాన్ని పాసినోరు దాన్ని హనీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనాలట, లేకపోతే కేసు అంట. పోలీసు వాడు తీసుకెళ్ళిపోతాడు మగవాళ్ళని, ఆ సింపిరితాల దాన్ని పాసినోరు దాన్ని హనీ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనాలట. అందుకనే దొరలు ఎప్పుడు కూడా, వైట్ పీపుల్ ఎప్పుడు కూడా భార్యని హనీ 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 నా తేనె తెక్కారిపోతాం అనాలట. వాళ్ళేమో హనీ అంటారట, మనోళ్ళేమో మనీ, మన మగవాళ్ళు మనీ. ఈ పండగకి ఏం తెస్తా, వచ్చి పండగకి ఏం తెస్తా, మీ నాన్న ఏమి ఎత్తాడు. ఎప్పుడు మనీ ఉండకూడదురా బాబులు, అందరూ హనీ అనండి. దేవునికి స్తోత్రం కలుగునగా. అది యేసులో ఉన్నటువంటి లక్షణం. కానీ చాలా పెద్ద అంశం ఇది. మరి చిన్నగా ప్రారంభిస్తున్నాం కానీ మనకు టైం తక్కువ ఇచ్చావు కదా. సో అలాగన్నాం అనుకో అసలు రెచ్చిపోతాం. అటువంటి క్లూ ఇవ్వకరు బాబా. హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ థింగ్స్ అన్నీ కూడా పరమగీత గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. మగవాళ్ళు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని ప్రైజ్ చేస్తూ ఉండాలి, అది మంచి లక్షణం. పెళ్ళైన కొత్తలో అంటారట, బండి ఎక్కించుకొని జారిపోతావు, నన్ను గట్టిగా పట్టుకో అంటారట. ఒక 6 నెలలు పోయిన తర్వాత చొక్కా నలిగిపోతుంది, సరిగ్గా కూకోలో వెంటే అంటాడు, ఆవిడ ఒళ్ళు మండిపోతుంది. మొన్నటిదాకా ఇస్త్రీ చొక్కా నలిగిపోతుంది, సరిగ్గా కూకోలో ఏంటంటే మరి కోపం వచ్చేదా, నీకు ఇస్త్రీ చొక్కా ఎక్కువ నేను ఎక్కువ అంట. అలా గొడవలు స్టార్ట్ అయిపోయి. కనుక భర్తలారా మీ భార్యలను ఏం చేయాలి? ఆయన ప్రేమించి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. సరే, మంచిది ప్రియులారా. మన అంశం చంద్రబింబం అంతా అందము గలదాయి కదా. ఇంకో ప్రశ్న అడుగుతాం, మరి చెప్తారో చెప్పరో, మీరు ఏం చెప్పట్లేదు. చంద్రబింబముకి అందం సొంతమా లేకపోతే బారోడా? ఒరిజినలా లేకపోతే ఎక్కడ తెచ్చుకున్నదా చెప్పాలి. చంద్రబింబముకి అందం ఒరిజినల్లా బారోడా? సొంతమా అరువా? భలే చూస్తున్నారు మొగాలు. మీరు ఎంత తెలియగలంటే అనవసరంగా నోరు పారేసుకోవడం ఎందుకు? ఒక్క నిమిషం ఒగ్గబట్టుకుంటూ ఆడే కక్కుతాడు. ఈ అదో తెలియదు, ఓ నిమిషం ఆగితే ఆడే కక్కుతాడని కనిపెట్టి తప్పడా. అందరూ కలిసి ధ్యానిద్దామని చెప్తున్నాను. హల్లెలూయా. చెప్పండి, చంద్రబింబం యొక్క అందం సొంతమా లేకపోతే బారోడా? సొంతం కాదు. చంద్రబింబము స్వయం ప్రకాశకము కాదు. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు. బడిలోకి వెళ్తే తెలుస్తుంది. ఏమండి? తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతా. చంద్రబింబం యొక్క అందం పర్మనెంటా టెంపరీయా? ఏ బట్టి ఏమంటాడో అని. చంద్రబింబం యొక్క అందం పర్మనెంటా టెంపరీయా? టెంపరీ. పౌర్ణమి రోజున చాలా అందంగా ఉంటాడు, అమావాస్యలో అడ్రస్సే ఉండడు. అంటే అర్థం ఏంటంటే చంద్రబింబం యొక్క అందము పర్మనెంటు కాదు, సొంతము. మనసు కూడా అంతే. దేవుని సంఘం యొక్క సౌందర్యం కూడా సొంతము కాదు, శాశ్వతము కాదు. చంద్రబింబం యొక్క అందం ఏ విధంగా సూర్యుని మీద ఆధారపడి ఉందో, దేవుని సంఘం యొక్క సౌందర్యం నీతి సూర్యుని మీద ఆధారపడి ఉంటుంది. నీతి సూర్యుడు సంఘం మీద ప్రకాశిస్తే సంఘము దేదీప్యమానమై వర్ధిల్లుతుంది. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. చంద్రబింబం యొక్క అందము సూర్యుని మీద ఆధారపడినట్లుగా దేవుని సంఘం యొక్క సౌందర్యము నీతి సూర్యుడైనటువంటి మన ప్రభువు మీద ఆధారపడి ఉంది. ఇంకొక విషయం మీరు ఆలోచించినట్లయితే, చంద్రునికి సూర్యునికి మధ్య ఎవరొచ్చినప్పుడు అమావాస్య ఏర్పడుద్ది? చంద్రునికి సూర్యునికి మధ్య ఎవరడ్డొస్తారు? ఏమడ్డొస్తుంది? భూమి అడ్డొస్తుంది. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు ఏ విధంగా చంద్రుడు చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోతాడో, అదేవిధంగా దేవుని సంఘానికి నీతి సూర్యునికి మధ్య శరీరాశ, నేత్రాశ,
జీవపు డంబం ఇవి ఎప్పుడైతే అడ్డొచ్చినాయో దేవుని సంఘం చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోతాయి. కనుక నీతి సూర్యుడు మన మీద ప్రకాశించాలి అంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, మీ అతిక్రమములు, మీ పాపములు మీకును నాకును అడ్డుగా ఉన్నాయంట ఉన్నాడు. వాటిని తొలగించుకుంటే దేవుని సంఘం మీద ప్రభు ప్రకాశిస్తాడు. అందుకనే మోషే ఎప్పుడు ఇశ్రాయేలుని దీవించినా యెహోవా సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించునుగాక, యెహోవా సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక. దట్ ఈస్ ద వెరీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్స్. యెహోవా సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించునుగాక, యెహోవా సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల మీద దేవుని కాంతి ఉదయించాలి. దేవుని యొక్క కృప మన మీద కలగాలంటే దేవునికి మనకి అడ్డుగా ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయాలా? తొలగించుకోవాలి. మీకు ఒక సంఘటన చెప్తాను, జరిగింది నా లైఫ్లో. నేను చాలా కాలం క్రితం దేవుని సేవకు అప్పుడే కొత్తగా వచ్చాను. నేను గుంటూరు పని మీద వెళ్ళాను. గుంటూరు వెళ్తే పని మీద వెళ్తే మహాసభలు జరుగుతున్నాయి. బస్సులో వెళ్తున్నాను. మహాసభలు జరుగుతున్నాయని చెప్పి సభల్లో కూర్చున్నాను, ఆగి దిగిపోయి. అసలే నలుపు, దాని తగ్గట్టు చీకట్లో కూకున్నాను. మహాసభలో దొరగారు వాక్యం చెప్తున్నాడు, డగ్లస్ డాడ్సన్ గారు అని. వాక్యం అయిపోయిన తర్వాత అన్ని వేల మందిలో నుంచి ఎలాగొచ్చాడో వచ్చి నన్ను పట్టుకున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏ guy, where did you come from? What's your name? You just tell me. What's your witness? Where did you come from? What do you do? Please get into my car. I want to be busy with you tonight అన్నాడు. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఊరేంటి, నీ సాక్ష్యం ఏంటి, నా కారుకి నీతో మాట్లాడాలి, నాతో రా అంటున్నాడు. నేను అన్నాను, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను, కానీ నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాను. ఏంటి అన్నాడు. అందరిని వదిలేసి నన్ను ఎందుకు పట్టుకున్నావు అన్నాను. ఇలా అందరిని వదిలేసి నన్ను ఎందుకు పట్టుకున్నావు చెప్తే నీకు నా సాక్ష్యం చెప్తా అన్నాను. అప్పుడు అన్నాడు ఆయన, నువ్వు ఫలానా చోట కూర్చున్నావు, నా మనోనేత్రం తెరవబడింది, దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తావు. గాడ్స్ లైట్ వాజ్ షైనింగ్ ఆన్ యూ. నీ మీద దేవుని వెలుగు నిలుచుంది. నేను ప్రసంగం చేస్తూనే మనసులో ప్రార్థన చేస్తున్నాను నిన్ను మీట్ అవ్వడం కొరకు అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, దేవా నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అన్నాడు యేసయ్య. నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. దేవుని ప్రజలు అనగా మహిమ కలిగినటువంటి ప్రజలు, దేవుని ప్రజలు అనగా దేవుని వెలుగు కలిగినటువంటి ప్రజలు, దేవుని ప్రజలు అనగా దేవుని బిడ్డలారా దేవుని కాంతి ప్రకాశింపబడుతున్నటువంటి ప్రజలు. God's light will shine on us and God's glory reflects on us. అది దేవుని సంఘం యొక్క పరిస్థితి. దేవుని బిడ్డలారా, మీకు ప్యారడైజ్ లాస్ట్లో ఓపెనింగ్ లైన్స్ ఉంటాయి. మిల్టన్ రాశాడు, ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ డిసొబీడియన్స్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ ఫర్బిడెన్ ట్రీ whose mortal taste brought death into this world and all out misery, till one greater man come and restore and regain the blissful seat. They are the opening lines of Alexander, opening lines of John Milton's Paradise Lost. Till one greater man come and restore and regain the blissful seat. మానవుడు కోల్పోయినటువంటి ఆశీర్వాదకరమైన స్థితి, ఆ దీవెనకరమైన స్థితి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఆ స్థితి ఆ మానవుడు తెగొట్టుకున్నాడు. మానవుడు కోల్పోయాడు పాపం చేసి. మరలా ఆ స్థితిని ప్రభు అయిన యేసుక్రీస్తులో సంపాదించుకోవడానికి తండ్రి అయిన దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతటి గొప్ప స్థితి మరలా దేవుడు యేసుక్రీస్తులో మనం పొందుకోవడానికి. అందుకని ద చర్చ్ ఈజ్ ఏ గ్లోరియస్ చర్చ్. ప్రభు వెళ్ళిపోతుంటాడు, దేవా నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. మనం మహిమ కలిగినటువంటి వారు. ఈ మంటి ఘట్టముల్లో దేవుడు మహదైశ్వర్యాన్ని నింపుతాడు. మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, మనం పలికితే కార్యాలు జరుగుతాయి, మనం చేతులుంచితే కార్యాలు జరుగుతాయి. ఈ మంచి ఘట్టములో ఏముంటుందండి? మహదైశ్వర్యం ఉంటుంది. గాడ్స్ పవర్ విల్ ఆపరేట్ త్రూ దీస్ corruptible bodies. That is the difference between the rest of the religions and Christianity. We are glorious people. ఆదాము కోల్పోయిన F.W. Boreham అని
లిటరేచర్లో ఒక మంచి ఆథర్ ఉన్నాడు, ఎఫ్డబ్ల్యూ బ్రోహామ్. ఆయన అద్భుతమైనటువంటి గ్రంథకర్త. ఆయన ఏం రాశాడు తెలుసండి? ఆదాము వెళ్తున్నప్పుడట, ఆదాము నడిచి వెళ్ళిపోతుంటే పులులు, సింహాలు, ఎలుగుబంట్లు సాగిలి పడిపోయేట. అంత మహిమలో ఉండేవాడటండి ఆడమ్, అంత గ్లోరీలో ఉండేవాడట. పులులు, ఎలుగుబంట్లు, సింహాలు అతని మహిమకు సాగిలి పడిపోవడమేనటండి. దట్ వాజ్ ద ఒరిజినల్ గ్లోరీ ఆడమ్ వాజ్ లివింగ్ ఇన్. అయితే మన అవ్వమ్మ ఎప్పుడైతే పండు తిని ఆయన చేత తినిపించేసిందో, ప్రియా దేవుని బిడ్డలారా, ఏ సింహాలు పుల్లు అయితే సాగిలిపడియో అవి తరువుకు రావడం మొదలెట్టినాయి. ఏం చేతంటే మహిమను కోల్పోయాడు, దేవునితో సంబంధాన్ని తెంచేసుకున్నాడు. సాతానుకు మానవుడు అమ్ముడైపోయాడు. Man was sold out to the Satan and he went into the hands of the devil. ఆ సందర్భంలోనే సాతానుగాడు హోల్డ్ వచ్చేసిన తర్వాత ఈ సృష్టి కూడా నాకు లోబడాలని వాడు క్వశ్చన్ చేశాడు. సృష్టి లోబడాలంటే పాపం చేసినాడు అతను. మేము లోబడమని సృష్టి తిరగబడితే దేవుడు సృష్టికి ఆజ్ఞాపించి కొద్దికాలం అతనికి లోబడి ఉండండి, తర్వాత అతనితో పాటు మిమ్మల్ని విమోచిస్తానని చెప్పాడు. అది పెద్ద ప్రాఫిక్ అది. అందుకనే దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తూ ఉంది, విమోచింపబడతానని మూలుగుతూ ఉంది అది. అండ్ వీ కెనాట్ గెట్ ఇన్ టు దట్ స్టఫ్, దట్ ఇస్ ఏ హైలీ ఫిలాసాఫికల్ స్టఫ్. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు గెట్ ఇన్ టు దట్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ మన కాన్సెప్ట్ ఏంటంటే చంద్రబింబం అంతా అందం ఎవరిది? దేవుని యొక్క సంఘానిది. దేవుని సంఘం యొక్క సౌందర్యము నీతి సూర్యుడైన క్రీస్తు మీద ఆధారపడి ఉంది. మనం యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ దట్ రిలేషన్స్, యాజ్ లాంగ్ యాజ్ యూ బికమ్ క్లోజ్ టు హిమ్, యాజ్ లాంగ్ యాజ్ యూ ఒబే హిస్ కమాండ్మెంట్స్ అండ్ గాడ్ గ్రాంట్స్ హిస్ గ్లోరీ, ఆ మహిమలో సంఘం నడుస్తుంది. ఎప్పుడైతే మహిమ పోయిందో దేవుని సంఘము ఈకాబో, చెప్పండి, ఐకబో, ప్రభావము వెడలిపోద్ది. సంఘం పేరుకే ఉంటుంది కానీ ఏం పని జరగదు. ప్రభావము వెడలిపోయెను. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి స్థితికి దేవుని సంఘము దిగజారకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబింబంతో కదా పోలికుంది సంఘానికి. దేవుని సంఘానికి దేంతో పోలికుంది? ఈ చంద్రబింబం మనం చూసినట్లయితే మొట్టమొదట అది ప్రారంభమైనప్పుడు చిన్న నెలవంకలాగా స్టార్ట్ అవుతుంది కదా. ఇంగ్లీష్లో దాన్ని క్రిసెంట్ అంటారు. నెలవంక సన్నగా కనపడదు. మా ఊర్లో మేము పల్లెటూరు ఒక చోట ఉద్యోగం చేసేవాళ్ళు మా నాన్నగారు. ఆ ఊళ్ళో ఆ నెలవంక కనపడగానే కళ్ళు మూసుకొని ఎవరో ఆడపిల్లని పిలిచి ఆ అమ్మాయి ముఖం చూసేవారు. అంటే ఈ నెలంతా బాగుంటుందని వాళ్ళకి ఆలోచన. నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆలోచిస్తున్నాను, మగవాళ్ళ ముఖం ఎందుకు చూడరని. నాకు జవాబు దొరకలే. మా ముఖాలు సరైనవి కాబోదు ఏంటో, మొత్తం మీద మగవాళ్ళ ముఖం చూడరు, ఆడపిల్ల ముఖమే చూస్తారు. ఈ నెలవంక ఏమవుతుంది? రాను 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 పెరిగి 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 పౌర్ణమి నాటికి ఎలా ఉంటుందండి? చాలా నిండు చంద్రుడు, చూడడానికి ముద్దు పెట్టుకోవాలన్నంత అందంగా ఉంటాడు. కానీ దేవుడు అన్నాడు, ముద్దుగిని పెట్టుకున్న మూతి పగిలిపోద్ది అన్నాడు. మనం ఎవరిని పెట్టుకోవాలి? ముద్దు పెట్టుకోవాలి. కుమారుని ముద్దు పెట్టుకున్నాము, లేని ఎడల అయినా కోపించను. మనం ముద్దు పెట్టుకోవాల్సింది ప్రభు అయినా క్రీస్తునాథుని ముద్దు పెట్టుకోవాలి. సూర్యుని కానీ చంద్రుని కానీ తన పథమున వెళుతున్నటువంటి చంద్రుని కానీ చూసి ఒకవేళ ముద్దుగిని పెట్టుకున్నావా, దేవునికి పరమందున్న దేవునికి కోపం వస్తుంది అన్నాడు. ఈ చంద్రబింబం ప్రియులారా అలాగుండి తర్వాత రాను 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 తగ్గి 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 అమావాస్యకి అసలు కానే. ఇదే కాన్సెప్ట్ మనకి దేవుని సంఘాన్ని అర్థం చేసుకోవాలంటే, దేవుని సంఘం యొక్క స్వభావ స్వరూపాలను మనం అర్థం చేసుకోవాలంటే
చంద్రుడిని మనం స్టడీ చేయవలసిన పరిస్థితి ఉంది. ఒక విశ్వాస జీవితంలో కానివ్వండి, లేకపోతే షోలమితి కన్యక జీవితంలో కానివ్వండి, లేకపోతే దావీదు జీవితంలో కానివ్వండి, సంఘ చరిత్ర జీవితంలో కానివ్వండి, మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యాలిగరీ ఏదైతే ఉందో, ఈ మెటఫర్ లేక ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ లేక ఈ కంపారిజన్ లేక ఈ సిమిలి ఏదైతే ఉందో అది యథార్థమనే విషయం మనకు అర్థమవుతుంది. ఇందులో షోలమితి కన్యక ఉంది. ఈమె ప్రభువును ప్రేమిస్తూ ఉంది. అంటే నెలవంకలాగా వాళ్ళ మధ్య ప్రేమ ప్రారంభమైంది. ముందు ఒకరినొకరు చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఒకరినొకరు పొగుడుకున్నారు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అని సంఘ కన్యక మాట్లాడడం ప్రారంభిస్తుంది. దై నేమ్ ఈజ్ లైక్ ద ఆయింట్మెంట్ పోర్డ్ ఫోర్త్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో. అంటే ప్రభువునకును ఆ సంఘానికి ప్రేమ ప్రారంభమైంది. ఆ ప్రేమ ప్రారంభమయ్యి ఆ ఎంతవరకు ఎదిగిందంటే సంఘ కన్యక అంటుంది, షోలమితి కన్యక, ఎడమ చెయ్యి తల క్రిందను. అని దానికంటే ముందు స్టేజ్ ఏంటంటే అతను నన్ను విందుశాలకు తోడుకొని వెళ్ళాడు. మొదట చూసుకున్నారు, తర్వాత పొగుడుకున్నారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు? నెక్స్ట్ స్టెప్ చెప్పండి. విందుశాలకు తోడుకొని వెళ్ళాడట. విందుశాలకు తోడుకొని వెళ్ళి అక్కడ ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తాడంట. అలాగున ఆ ప్రేమ బాగా కంటిన్యూ అయ్యి ఎంతవరకు వచ్చిందంటే అతడు ఎడమ చెయ్యి తల క్రిందను, కుడి చేత నన్ను పట్టుకొని కౌగిలించుకున్న స్టేజ్ వచ్చింది. అండ్ దే బికమ్ సో క్లోజ్ అండ్ దెర్ ఇస్ నో గ్యాప్ whatsoever, there is no objection whatsoever between the Shulamite lady and the Son of God, or God himself. ఎడమ చెయ్యి తల క్రిందను, కుడి చేతులను పట్టుకుని కౌగిలించుకున్నాడు. అంటే అప్పటికి షోలమితి కన్యక ముఖం ఎలా ఉంటుందో చెప్పండి. నిండు చంద్రుడు, పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఉండిపోయిందండి. దట్ వాస్ ద మోస్ట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆ స్టేజ్ ఉంది ఇశ్రాయేలు ప్రజల్లో. లేఖనం ఏం చెప్తుందో తెలుసా? నడికట్టు నడుమునకు అంటుపట్టుకున్నంత క్లోజ్గా ఇశ్రాయేలీలు నేను అరణ్య మార్గంలో నడిపించానన్నాడు. ఒక బెల్ట్ నడునికి ఎంత టైట్గా ఉంటుందో, నడికట్టు నడుమునకు పట్టుకున్నంత టైట్గా ఇశ్రాయేలును హత్తుకుని నడిపించాడు ఆయన. లేకపోతే వాళ్ళ అరణ్యంలో ఎప్పుడో రాలిపోతాడు. బాషాను రాజును ఓగును హతమార్చాడు, సిహోను రాజును హతమార్చాడు. ఏమంటే ఎందరో రాజులను హతమార్చి వారి పక్షంగా యుద్ధం చేశాడు. వాడిని అంత ఇంటిమేట్గా ఉండి పగలు మేఘస్తంభంలో ఉండేవాడు. యుద్ధాలు ఏమీ అక్కర్లేదు, చలికన్నా చచ్చిపోతారు, ఎండకన్నా చచ్చిపోతారు. రాత్రి ఏమో అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభమై నడికట్టు నడుమునకు అంటుకున్నంత క్లోజ్గా ఇశ్రాయేలు వెంబడించి అదే ఇంటిమేట్ రిలేషన్. ఎడమ చెయ్యి తల క్రిందను, కుడి చేతను పట్టుకొని కౌగిలించుకున్నా. దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న అడుగుతాను. పౌర్ణమి వచ్చిన వెంటనే అమావాస్య వచ్చేద్దా నెక్స్ట్ డే? కొన్ని అదన్నానండి. మీరు నోట్లో మాట పడకపోతే కానీ కానీ ఆ మధ్య ఏదో పాట వచ్చింది, మామ అంటావా అంటావా, ఎవడో పంపించాడు నాకు వాట్సాప్లో. పాపం హాస్పిటల్లో ఉంది, వైర్లన్నీ పెట్టేసిన ఆ కోమలోంచి పాడుతుంది ఆ పాట, మామ అంటావా అంటావా అంటే దానికి ఎంత బుర్రకి ఎక్కిపోయిందో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, పౌర్ణమి వచ్చిన వెంటనే అమావాస్య వచ్చేస్తుందా? రాను తగ్గి అప్పుడు అమావాస్య వస్తుంది. అలాగే విశ్వాసులు కూడా, దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఒకేసారి పాపంలో పడిపోరు. దానికి స్టేజెస్ ఉన్నాయి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చొప్పున ఏడవబడి మరులు కొల్పబడిన వాడై పాపంలో పడతాడట. మొట్టమొదట దురాశ పడుతుంది. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చొప్పున దురాశ కలుగుతుంది. తర్వాత ఏడవబడతాడు. తర్వాత కళ్ళు బయలు గమ్ముతాయి. అప్పుడు పాపంలో పడతాడు. దీస్ ఆర్ ద స్టేజెస్. ఒకేసారి పాపంలో పడిపోరాడు. అందుకనే ఓ భక్తుడు అన్నాడు,
If you sow a thought, you will reap an action. If you sow an action, you will reap a habit. If you sow a habit, you will reap a character. And if you sow a character, you will reach a destiny. So if you sow a thought, you'll reap an action. If you sow an action, you'll reap a habit. If you sow a habit, you'll reap a character. If you sow a character, you'll reap a destiny. స్టేజెస్ ఉన్నాయి. ఏమండి ప్రియులారా, ఏదేని తోటలో కూడా ఇదే జరిగింది. దేవుడు ఆదామవ్వలకి ఏం చెప్పాడు? తినమని నిశ్చయముగా అన్నాడు. సాతానుడు వచ్చి ఏమన్నాడు? నువ్వు చావనే చావు. ఇది నిజమా అని మొదలెట్టాను. ఎవరు? ఇప్పుడు ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, దేవుడికి అబద్ధం చెప్తే దెయ్యాన్ని నిజం చెప్పేస్తారా? శారమ్మ నవ్వావా అంటే నేను ఎక్కడ నవ్వాను. ఆ దెయ్యంగాడు వచ్చి ఇది నిజమా అంటే వాడికి కథ అంతా. ఏవండి అంత బాతా కానీ వేయొచ్చా? అలా ఆయన్ని పిలవాలా? ఏవండి ఎవరో వచ్చారు, ఒకసారి ఇటు రండి. ఆడపెత్తనం. సెంటెన్స్ పూర్తి చేయట్లేదు నేను, మళ్ళీ నాకు తిరగబడతారా? తెలుగులో సామెత ఉంది, ఆడపెత్తనం ఈజ్ ఈక్వల్ టు తెలిసిన వాళ్ళు చెప్పాలి. ఆడపెత్తనం బోడి పెత్తనం అని. ఇప్పుడు అలా ఆయన్ని పిలవాలా వద్దా? ఏమండి ఎవరో వచ్చారు, ఎంత బాతాకాడి నీకు అవసరమా? అంత ఎక్స్ట్రాలు మాట్లాడాలా? అప్పుడు తింటే నువ్వు దేవత అయిపోతావు అనగానే ఆడవాళ్ళకి ఆశ ఎక్కువ కదా, డెవలప్ అయిపోదామని అనుకుందంట. వెంటనే తినేలేదట. దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడు ఏంటని చెట్టు దగ్గరికి వెళ్ళిందంట. చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి చూపునికి ఎలా ఉన్నాయవి? ఆవిడ అనుకుందట, దేవుడు తినొద్దన్నాడు కానీ కొయ్యొద్దన్నాడు ఏంటని కోసిందంట. కోసి అలా చేతితో పట్టుకుని చూస్తుందట. అనుకుందట, దేవుడు తినొద్దన్నాడు కానీ వాసన చూడొద్దన్నాడు ఏంటని ముక్కు దగ్గర ఎట్టుకుందట. మరి కమ్మన వాసన వచ్చిందో అనుకుందట, దేవుడు తినొద్దన్నాడు కానీ కొరకొద్దన్నాడు ఏంటి, ఊసేద్దాంలేని కొరికిందట. ఇంతకీ ఒకరా పులుపా లేకపోతే స్వీటా తెలిసిపోద్ది. ఊసేద్దామని కొరికిందట. కొరికిన వరకు అనుకుందంట, ఇంకా అలాగా కొరకనే కోరిక, ఏమవుతాం లేదని మింగేసిందంట. ఇంక మింగేసినాక అనుకుందంటే అలాగే మింగేసాం కదా, ఇంత తిన్నా ఒకటి పొండంతా తిన్నా ఒకటి మొత్తం పొండంతా తినేసిందంట. ఇంకా అలాగ మొదలెట్టాం కదా, గుత్తు లాగించేసిందట. అప్పటికి సరిగ్గా అమ్మమ్మ గారికి 100 సంవత్సరాల వయసు. ఈ 100 సంవత్సరాల వయసులో ఆడికి ఎప్పటికీ అనారోగ్యం అంటే తెలియదు. ఈ పండు తిన్న తర్వాత కొంచెం కడుపు నొప్పి వాంతులు వచ్చినట్టు ఉందట. ఇదేంటి నాకు 100 సంవత్సరాల వయసులో ఎప్పుడు నాకు వాంతులు తెలియదు, కడుపు నొప్పి తెలియదు, ఈ తిన్న తర్వాత ఇలాగైపోతుంది ఏంటి? ఇది దీని ప్రభావమేనమాట. ఇది దీని ప్రభావమేనమాట. నేను ఇంతవరకు ఎప్పుడు నాకు ఇది లేదు, అయితే నేను చచ్చిపోతాను, దీన్ని నాకు అర్థమైపోయిందని ఆవిడకి అర్థమైపోయి, నేను ఎలాగ చచ్చిపోతాను కదా, మా ఆయన ఎందుకు బతకాలని వస్తా 2 పళ్ళు అట్టుకొచ్చిందట. 2 పళ్ళు కొట్టు పాప ఆదాం అడుగుతూ వచ్చేవి, ఎక్కడికి వెళ్ళావే, ఇందక్కడి నుంచి వెతుకుతున్నాను, వెదవి కనిపించవేంటే, ఎక్కడికి లేదండి ఎక్కడికి లేదు అంటున్నా. చేతిలో పళ్ళు చూసాడట. అవేం పళ్ళు అన్నాడు. అయ్యానండి అని చెప్పట్లేదట. ఏంటి ఏం పళ్ళు అంటే అయ్యాయి అంటున్నా, ఏం పళ్ళు అంటే అయ్యారండి, మేలు కీళ్ళు తెలిపే చెట్టు పళ్ళు అన్నదట. ఆదాంకి ఇంకా భయం వేసి, ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళావే, దేవుడు కొంపదీసి తిన్నావేంటని అడిగితే తినేసాను అందట. ఇంక చూడండి ఆదాం బీపీ వచ్చేసి, పనికి మంది ఎంత పని చేసావు, చచ్చిపోతావు అని చెప్పాడు కదా, అసలు నేను లేకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావే బాబు, చచ్చిపోతావే బాబు అంటే ఆవిడన్నదంట, నేను సత్యం ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావా? ఆడవాళ్ళకి అదో కృపావరం అంట, లేని దాంట్లోంచి సృష్టించేస్తారట. నేను చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నామంటే ఆవిడన్నాడట, భూమి మీద ఇంకా మనుషులు ఎక్కడ ఉన్నారా, ఉన్న మగవాడిని నేను ఒక్కడిని, ఉన్న ఆడదాను నువ్వు ఒక్కదాను, ఏం మాట్లాడుతుంది మెంటెక్కేసిందంటే పండు తిన్నాక, నువ్వు చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందాం అంటే అన్నదట, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు భుజం మీద చేసి యువల గీతం పాడావు కదా, నరుల్లోంటి నీ గాఢ నిద్ర కలుగు చేసి ప్రకటెముకలోకి ఎముక తీసి ఆ ఎముకతో నన్ను చేశాడు అన్నావు కదా, నేను చచ్చిపోయిన తర్వాత ఇంకా బోల్డెని ఎముకలు ఉన్నాయి, మళ్ళా గాఢ నిద్ర కలుగు చేస్తాడు, ఇంకొక ఎముక చేస్తాడు, దాంతో దాన్ని చేస్తాడు, అదే నువ్వు బాగానే కులుగుతాడు, నేనే కదా పోతాను బాబాయ్ అని జుట్టెరబో చేసిందట. ఆదాంకి మెంటలో వచ్చేసిందట. ఎవడు చెప్పాడే నీకే, నువ్వు ఇలా పండు తిన్నప్పుడల్లా, నువ్వు పండు తిన్నప్పుడల్లా ఎముక తీస్తే నాకు ఎముకలు ఉంటాయంటే,
ఇంకొక ఎముక తీసి ఇంక మాంసం మొత్తం అయిపోయినట్టే పనికి మాలిందానా, ఇంకొక దాని చేస్తాడా, ఇంకొక ఎముక తీస్తాడు. ఇది చెప్పాడంటే ఎందుకు ఇలా బుర్ర తినేతనవా అంటే అప్పుడు ఆదాం అన్నాడంట, నువ్వు నా ఇలా బుర్ర తినేసిన కంటే పండు తిండమే నయమని తట్టుకోలేను, నీ హెరాస్మెంట్ నేను తట్టుకోలేని పండేలాగా ఇయ్య బాబు అని తినేసాడు. అప్పుడు తగ్గిందంటే దీనికి కడుపు నొప్పి. మొత్తం మీద వీడి చేతలాగా తినిపించేశాను. ఏం జరుగుతుందని మొత్తం మీద ఆ పండు తినేశారు. పండు తినగానే వాళ్ళకి కలిగిన దర్శనం ఏంటంటే గొడ్డలు లేవనే సంగతి తెలిసింది. ఇలా ఉన్నాం వెంటనే ఆకులు కట్టుకుంటున్నారు. సాయంకాలం 5 అయింది, చల్లపూట. ఇప్పుడు వచ్చినట్టే ప్రభు వచ్చాడు. రోజు ప్రభు రాగానే ఇద్దరు భార్యాభర్త ఎదురెళ్ళి స్వాగతం సుస్వాగతం అని చేసుకొచ్చేవారు. ఈవేళ ఆదాము లేడు, అలా ఆవిడ అంతకంటే అడ్రస్ చుట్టుపక్కల లేదు. పిలిచాడు, ఆదామా అన్నాడు, మాట్లాడలేదు. గట్టి కేకేశాడు, ఎక్కడున్నావంటే చెట్టు చాటున ఉన్నా అన్నాడు. దేవుడు అన్నాడు, చెట్టు చాటుకి ఎందుకు వెళ్ళావు అన్నాడు. ఆయన అన్నాడు, దిగంబరిగా ఉన్నా అన్నాడు. ఈయన అన్నాడు, దిగంబరం అని ఎవరు చెప్పాడు నీకు అన్నాడు. ఆడన్నాడు, ఎవరు చెప్పక్కర్లేదు, సీటు కాలిపోయింది, రాలేను బాబు. నువ్వు దిగంబరమని నీకు తెలియజేసిన వాడేవాడు అన్నాడు. ఎవడు తెలియజేయక్కర్లేదండి, నేను రాలేను బాబాయ్, మీరు రాలేకపోతుండంటారా, నేనే వస్తానని చెప్పి ఆయన వెళ్ళేసరికి ఆకులు కట్టుకుంటాడు. దేవుడు అన్నాడు, ఎండిపోతే మళ్ళీ ఓపెన్ ఎదవలరా, ఆకు ఎంతసేపు ఉంటుంది అని. దేవుడు ఒక జంతువుని చంపి దాన్ని తోలు తీసేసి నిమిషాల్లో ఎండబెట్టేసి, ఎర్ర సముద్రం ఎండబెట్టినాడు, ఎండబెట్టలేడు, నిమిషంలో ఎండబెట్టేసి సిస్టర్కి ఒక చూడీదారు, వీడికి ఒక జీన్ ప్యాంటు, లెదర్ జీన్స్, లెదర్ జాకెట్స్. మొట్టమొదటి టైలర్ ఆయనే, మానవ జాతికి మొట్టమొదటి గుడ్డలు కొట్టినాడు. ద ఫస్ట్ టైలర్ ఆయనేనండి. ఇద్దరికి బట్టలు వేసేసి అప్పుడు మొట్టమొదటి ట్రిబ్యునల్ పెట్టాడు ప్రపంచంలో. మొట్టమొదటి కోర్టు అదే. నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చుని ఉంటాడు అనుకుంటున్నాను నేను. ముగ్గురిని పిలిచాడు. మొదటి ముద్దాయి ఆదాం, రెండో ముద్దాయి అవ్వ, మూడో ముద్దాయి పాంగాడు. ఈ ముగ్గురిని పిలిచాడు. మొదట ఆదామని అడిగాడు, ఆదామా నేను తినొద్దన్న పండు ఎందుకు తిన్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నేను కదంటే సిస్టర్ దెబ్బతీసింది. సిస్టర్ అన్నాను, నేను ఎవరో, నువ్వు నాకు ఇచ్చిన భార్య అని ఆవిడ గుర్తు వేసాడు. ఆవిడని అడిగాడు, అమ్మాయి ఎందుకు నేను తినొద్దన్న పండు తిన్నామంటే ఆవిడంతా నేను కాదు తండ్రి, పాంగాడు తింటే దేవత అయిపోతామన్నాడు. పాంగాడి మీద తోసాడు. ఆ పాంగాడిని అడిగాడు దేవుడు, ఏరా పాంగా ఎందుకు ఇలా చేసి ఆడన్నాడు. కొత్తగా మినిస్ట్రీ స్టార్ట్ చేశాను, 2 ఆత్మలు సంపాదించాను. ఇంటర్నేషనల్ డిస్ట్రక్షన్ మినిస్ట్రీస్ మనదేది, అంతర్జాతీయ నాశనకరమైన పరిచర్యలు. అంటే అప్పుడు పాముని దేవుడు శపించాడు. అప్పట్లో పాము ఇలా పొట్టతో పాకేది కాదు, తెలుసా మీకు? మొట్టమొదటి పాము భూజంతువులన్నిటిలో అందగత్తి, మిస్ యానిమల్ వరల్డ్. ఆడవాళ్ళు శరీరాయలాగో జంతు ప్రపంచంలో పాము అంత అందగత్తట. అప్పుడు మొట్టమొదటి దేవుడు పాముని శపించి, నువ్వు ఆదాము వల్ల మోసగించావు కనుక నీ అందమంతా తీసేస్తున్నాను, నీ రెక్కలు పీకేస్తున్నాను, నువ్వు పొట్టతో పోగుతో మట్టి తింటావు అన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాము పొట్టతోటి పోగుతుంది, మట్టే తింటుంది. ఏ ఊర్లోకి వెళ్ళినా పొట్టతో. ఈ సత్యం మనోళ్ళకి తెలియదు. ఎవరికి? భారతదేశంలో. మానవ జాతి కొంప ముంచిన జంతువు పేరు చెప్పాలి. మానవ జాతి కొంప ముంచిన జంతువు పేరు, మానవ జాతి కొంప ముంచిన జంతువు పేరు పాముకేమి ఓటు ఏతారా? ఏతాడు ఎవడన్నా? ఈ సంగతి తెలియక, మానవుల కొంప ముంచిన జంతువు పామన్న సంగతి తెలియక మనవాళ్ళు దీపావళికి మిగిలిన టపాకాయలు ఎట్టుకెళ్ళి నాగుల చవితి రోజునే దానికి గుడ్లు పాలు. పోయినసారి మా ఇంటి పక్క నుంచి వెళ్తున్నాను, నాకు తెలిసినోడు ఒకడు, నాగుల చవితి రోజున ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను. ఇదే పొట్టలో పాలు ఎన్నికి వెళ్తున్నాడు అన్నాడు. ఏ పాలు చూపించాను నన్ను, చూపించాడు పాలు. నేను అన్నానా, ఒరే ఉట్టి పాలు ఎట్టుకెళ్తున్నాయంటారా, హార్లిక్స్ అన్న బోర్న పెట్టా కనపపోయాడరా, బాగా కరుస్తుంది అదవా, మరి పచ్చిపాలు ఎట్టుకెళ్తున్నావు ఏంటి ఒట్టివి? దేవుని బిడ్డలారా, మానవులు కొంప ముంచిన జంతువు పేరు పాము, పొట్టతో పాగుతూ ఉంది. అది అయిపోయిన తర్వాత ఆదాం దగ్గరికి వచ్చాడు. ఆదామా, నీకు నా మాట కంటే మీ ఆవిడ మాట ఎక్కువైపోయి ప్రేమ కారిపోయి తినొద్దన్న పండు తినేసావు కనుక నీ రెక్కలు మొక్కలైపోతే తప్ప నీ డొక్క నిండదురా అని మా మగవాళ్ళకి ఎట్టవలసింది. మా మగవాళ్ళకి ఎట్టాడు. నువ్వు చెమటెక్కిపోతావు అన్నాడు. అంతే. యు ఆర్ గోయింగ్ టు లివ్ బై ద స్వెట్ ఆఫ్ యువర్ బ్రో అనండి. అది పలకలేరు మీరు. యు ఆర్ గోయింగ్ టు లివ్ బై ద స్వెట్ ఆఫ్ యువర్ బ్రో అంటే నువ్వు చెమటోడ్చి
నీ రెక్కలు మొక్కలైపోతే తప్ప నీ డొక్క నిండదని మా మగవాళ్ళకి ఎట్టవలసిన శాపం పెట్టాడు. ఇప్పుడు మిమ్మల్ని పెంచలేక మగవాళ్ళు చెమటలు ఎక్కేస్తున్నారు. కొంతమంది తట్టుకోలేక సాధుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంత తెచ్చినా ఊదేస్తున్నారండి. తేరా బక్కోడా నరుడా తేరా తేరా. కొంతమంది తట్టుకోలేక సాధుల్లో పోతున్నారు. మీకు దండమే తల్లి నేను పెంచలేను. ఆదాముకి శాపం పెట్టాడు. అది అయిపోయిన తర్వాత అవ్వమ్మని పిలిచాడు. అవ్వమ్మ, మొత్తం పెంట చేసేసావే సీన, మొత్తం కాల్ చేసావు. డెలివరీలో నువ్వు బతుకుతావో సత్తావో నాకు తెలియదు. సత్తే సావచ్చు, బతికితే బతకొచ్చు. నీ నొప్పులు ఇంత అంతా కాదు, నువ్వు మేలు తిరిగేస్తావు అన్నాడండి. ఆ నొప్పులు ఎలా ఉంటాయో కన్నవాళ్ళని అడిగితే వాళ్ళు బాగా చెప్తారు. మొన్న మధ్య మా చర్చిలో ఒక అమ్మాయికి డెలివరీ అవ్వలేక గోశాల ఆసుపత్రులు వేశారు. ఆ పిల్ల పెద్ద కడుపు వేసుకొని గోలు ఎత్తేస్తుంది. నాకు ఫోన్ చేశారు, అయ్యగారు వచ్చేయండి వచ్చేయండి అంటున్నారు, ఇక్కడ ప్రార్థన చేస్తాను అంటున్నాను. నన్ను వచ్చేయమంటున్నారు. ఆవిడ కానకపోతే నన్ను వచ్చేయమంటారు. గోశాల ఆసుపత్రిలో నేను వచ్చి ఏం చేస్తాను? అయ్యగారు మీరు వచ్చేయండి. అయ్యగారు నేను ఎక్కడికి ప్రార్థన చేస్తానులేమంటే ప్రార్థన కాదండి అయ్యగారు, మీరు ఉండాలి, మీరు ఉంటే ధైర్యం అంట. ఇదేంటి ఆవిడ కానలేకపోతే నన్ను చంపేస్తారేంటండి? అయ్యగారు మీరు వచ్చేయండి వచ్చి. నేను వెళ్ళాను. తప్పని పాస్టర్ గారు వెళ్తారు కదా. నేను వెళ్ళేసరికి ఆ పిల్ల ఏం చేస్తుంది తెలుసండి, నడుము మీద చేసుకుని అంటుంది, పరిశుద్ధుడా, ఇంత ఘోరమా పరిశుద్ధుడా, తట్టుకోలేకపోతున్నాను పరిశుద్ధుడా, బతుకుతానా పరిశుద్ధుడా అని. అప్పుడు నేను అన్నాను, మరి పండు తిన్నప్పుడు లేదా పరిశుద్ధుడా, మా కొంప ముంచినప్పుడు లేదా పరిశుద్ధుడా, ఇది ఏదేం తోటలో దేవుడు ఎట్టింది, ఎవడు తీయలేడు, ఇలా రాయా బాబా ఆయన ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి వచ్చేసాను. తర్వాత కోసేసి తీసేశారంట. తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందుకే కాబోలు అంత కడుపు. పరిశుద్ధుడా, ఇంత ఘోరమా పరిశుద్ధుడా అంటుందే. మరి కొంప మరి పండు తిన్నప్పుడు లేదా పరిశుద్ధుడా. ఇదంతా ఏదేం తోటలో సీను. హల్లెలూయా చెప్పండి గడిగా, హల్లెలూయా. ఏలాగునా వాళ్ళిద్దరిని ఏం చేశాడు, మొత్తం మీద సస్పెండ్ చేసి ఇల్లు ఖాళీ చేశాను అబ్బాయి, తోట ఖాళీ చేసేయండి అని బయటికి తోలేసి ఒక వాచ్మ్యాన్ పెట్టాడు కత్తిచ్చి. అలవాటు ప్రకారంగా వస్తారో వేసారు అబ్బాయి. అలా బయటికి వెళ్ళిపోయి కాపురం చేసుకుంటున్నారు. అవ్వమ్మ గర్భవతి అయింది, ఒక కొడుకుని కన్నది. ఆడే నేరాలు ఘోరాలు చూస్తూనే ఉండండి. టీవీ నైన్ అంటాడు, పొడుగు ముఖం వేసుకుని, కాటరు ముఖం వేసుకుని ఉంటాడు కూడా. నేరాలు ఘోరాలు. మొట్టమొదటి పుట్టినోడు మానవునికి మిస్టర్ నేరాలు ఘోరాలు గాడు. ఆడ తమ్ముడిని ఏం చేశాడు, చంపే. అక్కడి నుంచి మానవ జాతి స్టార్ట్ అయిందండి. అదే మొదటి బొత్తం. అందుకని చొక్కా వేసుకునేటప్పుడు మొదటి బొత్తం తప్పెడితే మిగిలిన గుండీలని ఎగుడు ఎగుడు దిగుడే. ఇఫ్ యువర్ ఫస్ట్ థింగ్స్ ఆర్ నాట్ ప్రాపర్, యూ కెనాట్ కమ్ టు కంక్లూషన్స్. కనుక బైబిల్ ఈజ్ ద ఓన్లీ బుక్ that tells about the origin of all the things. The Genesis is the only book that tells about the origin of all the books. Without knowing origin, you cannot come to conclusions. So that is the greatness of the Bible. ప్రియా దేవుని, ఇది కథ అంత ఎందుకు చెప్పానంటే, కథ అంతా ఎందుకు చెప్పాను, ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే, పౌర్ణమి వచ్చిన వెంటనే అమావాస్య వచ్చేది. అది సీను. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చొప్పున ఏడవబడి మరులు కొల్పబడి పాపంలో పడతాడు. ఏమండి, షొలమతి కన్యక జీవితంలో ఏమండి ఆ అమావాస్య ఏర్పడింది. ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేత నన్ను పట్టుకుని కౌగులించుకున్నటువంటి అతి సన్నిహితమైన సంఘటన, సందర్భం, సమయం పాత నిబంధన చరిత్రలో ఉంది. దాని తర్వాత ఏమైపోయారు తెలుసా, రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుని వెతకితేని వెతకిన అతడు నాకు కనబడలే. ఏమండి, ఎడమ చేయి తల కింద పెట్టుకుని కౌగులించిన ప్రాణప్రియుడు హి వాజ్ మిస్సింగ్. ప్రభువు మిస్ అయిపోతే ఇంకా మహిమేముంటుంది, ఇంకా ఆనందం ఏముంటుంది, శక్తి ఏముంటుంది, జీవం ఏముంటుంది? మన సోకు మన మహిమ అంతా ఎవరి మీద ఆధారపడిందండి? ఆయన మీద ఆధారపడింది. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతే అంత చీకటే. షొలొమతి కన్యక జీవితంలో అమావాస్య వచ్చేసింది. దేవుని బిడ్డ, అమావాస్య ఏర్పడింది ఆమె జీవితంలో. పౌర్ణమి దినాలు ఉన్నాయి, దేవుల్లో ఎదిగిన దినాలు ఉన్నాయి. తర్వాత అట్టడుక్కు వెళ్ళిపోయి ప్రభువుని కోల్పోయినటువంటి, దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితి సంఘ కన్యక జీవితంలో మనం చూస్తా ఉన్నాం. షొలొమతి కన్యక జీవితంలో
అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సంఘ చరిత్ర చూడండి. ఇఫ్ యు టేక్ ద చర్చ్ హిస్టరీ ఇంటూ అకౌంట్, పేతురు ప్రసంగం చేస్తే ప్రసంగానికి 3,000 5,000. ఓ భక్తుడు అన్నాడు, ఆ వేళ ప్రసంగానికి 3,000 5,000 రక్షణ పొందేవారట. ఈవేళ 3,000 ప్రసంగాలు చేస్తున్నా ఒకడు మారట్లా. ప్రసంగానికి 3,000 6,000 3,000 4,000 చేస్తామంటే దేదీప్యమానమై వర్ధిల్లిపోతా ఉంది క్రీస్తు సంఘం. రక్షణ పొందిన వారు దినదినము అనుదినము మందిరంలో చేర్చబడుతూ ఉండేవారు. చాలా మహిమకరమైన సంఘంగా ఎదిగిపోతా ఉంది. పేతురు యోహాను యాకోబులు అనుకున్నారు, ఇక ఈ సంఘానికి తిరుగు లేదు అనుకున్నారు. ప్రియులారా, ఎదురు లేదంటే ఎదురు లేదనుకున్నారు. ఆస్తులు అమ్మేసి పట్టుకొచ్చేస్తా ఉన్నారు. అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తా ఉన్నారు. సంఘం దేదీప్యమానమై వర్ధిల్లిపోతూ ఉంది. అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు జరిగిపోతూ ఉన్నాయి. యాజకులు రక్షణ పొందుతూ ఉన్నారట. Messianic Jews are coming into the knowledge of the saving grace of Jesus Christ of Nazareth. They begin to believe that Jesus Christ is the only way, the truth and the life. And they came to know that the Old Testament, the Testament or the covenant is really removed. అది కొట్టివేయబడింది అని ఆలోచనలోకి వచ్చినారు చాలామంది. ఇలా ఎదిగిపోతాం. కొద్ది కాలం తర్వాత ఈ క్రీస్తు సంఘం పోపు గారి చేతిలోకి వెళ్ళిపోయింది, కథోలికుల చేతిలోకి వెళ్ళిపోయింది. సంఘంలో చిమ్మ చీకటి వచ్చేసింది. ఏమంటే పోపు గారు అంటున్నాడు, ఏం పాపం చేసినా పర్వాలేదు, ఫీజు అవుతుంది అంతే. అబద్ధానికి ఎంత, మోసానికి ఎంత, దొంగసానికి ఎంత, విచారణకి ఎంత ఫీజులు పెట్టాడు ఆయన. పాప పరిహార పత్రాలు అమ్ముతూ ఉన్నాడు, ఇండల్జెన్సెస్. సాతాను కూడా సంకలు గుద్దుకుంటున్నాడు. అయిపోయింది దేవుని సంఘం పని. ఎవరో ప్రార్థన చేయడం కానీ, ఉపవాసం ఉండడం కానీ, పరిశుద్ధత కానీ, ఎవరి దైవ భయం కానీ ఏమీ లేదు ప్రజల్లో. సంఘం చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోయింది. అయిపోయిందంటే అయిపోయింది అని సంకలు గుద్దుకుంటున్న తరుణంలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక దైవజనుడు లేపాడు. పోపు గారు ఎంతవరకు వెళ్ళిపోయాడు తెలుసండి? ఎంతవరకు వెళ్ళిపోయాడు తెలుసా? ప్రియులారా, మీ పితరులందరూ పాతాళంలో ఉన్నారు, ప్రభువు నాకు చూపించాడు. నేను దైవాంశ సంభూతుడిని, దేవుని తర్వాత దేవుడు నేను భూమి మీద. మీ పితరులందరూ పాతాళ లోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాలిపోతూ ఉన్నారు, అంగలారుస్తూ ఉన్నారు. మీరేమో వాళ్ళ ఆస్తులు వాళ్ళ పొలాలు మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ దేవుడు నాకు ఒక విషయం చెప్పాడు. ఒక గల్లాపెట్టి చేయించి గల్లాపెట్టి పెట్టు, అక్కడ వాళ్ళ ఆస్తులు పొలాలు అమ్మి ఆ డబ్బులు పట్టుకొచ్చి గల్లాపెట్టిలో వేయమను. వాళ్ళు వేసినటువంటి డబ్బులు గల్లాపెట్టిలోకి వెళ్ళి క్లింగ్ అనగానే పాతాళంలో ఉన్న మా తాత ఫ్లింగ్ అంటాడని చెప్పన్నాడు. వెన్ ద మనీ క్లింగ్స్ ద సోల్ ఫ్లింగ్స్ అనే సామెత పెట్టాడు. పలకగలరా? వెన్ ద మనీ క్లింగ్స్ ద సోల్ ఫ్లింగ్స్. మనం వేసిన డబ్బులు అంట గల్లాపెట్టిలోకి వెళ్ళి క్లింగ్ అనగానే పాతాళంలో మన తాత పరలోకానికి ఫ్లింగ్ అని వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా, అలా పెట్టగానే చాలామంది పొలాలు స్థలాలు అమ్మి డబ్బులు వేస్తూ ఉంటే ఆయన వేటగాన్ సిటీ కడతా ఉన్నాడు. సంఘం చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు ఒక దైవజనుడు లేపాడు. ఆయన పేరు డాక్టర్ మార్టిన్ లూథర్. ఏం పేరండి ఆయన పేరు? డాక్టర్ మార్టిన్ లూథర్. ఆయన 95 థెసిస్ ఆఫ్ మార్టిన్ లూథర్ అని ఏమండి విటెన్బర్గ్ దేవాలయాన్ని దిగ్గొట్టేసి పోపు గారు అన్నాడు, అయ్యా మీరు అమ్మేటువంటి పాప పరిహార పత్రాలు 4 గీసుకోవడం పనికిరావు. మేమేం పాపాలు చేసామో నీ చెవిలో చెప్పడం కాదు, అసలు నువ్వేం పాపాలు చేసావో నా చెవిలో చెప్పాను. పోపు గారికి 104 కొట్టేసింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పాప పరిహార పత్రాల వలన ఏం ప్రయోజనం లేదు. ప్రియులారా, ఒకే ఒక ఓడితో వచ్చాడు. ఏంటంటే తెలుసా? ఆయన వచ్చింది విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షణ పొందుతాం. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుని కృప వస్తుంది. సంఘమా, మన విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందుతాం. పాప పరిహార పత్రాలు కొనుక్కోవడం వల్ల మనకు రక్షణ రాదు, మనకు క్షమాపణ కలగదు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుని కృప దేవుని సంఘం మీద దిగుతుందని ఆయన ప్రార్థన చేస్తేనండి, ఆయన ప్రసంగాలు చేస్తే దేవుని కృప సంఘం మీద కుమ్మరించబడిపోయింది. ఎంతగా కుమ్మరించబడిపోయిందంటే ఈ క్రైస్తవ ప్రపంచం 2గా విడిపోయింది. ప్రియులారా, ఎర్ర సముద్రం పాయలైపోయినట్టు కథోలికులు ప్రొటెస్టెంట్లని విడిపోయింది. గొప్ప ఉద్యోగం వచ్చేసింది దేవుని సంఘమే. ప్రియా దేవుని బిడ్డలారా, షోలమతి కన్యక జీవితంలో అమావాస్య పౌర్ణమి
ఆ తప్పిపోయినటువంటి దేవుడు, లేకపోతే వెళ్ళిపోయినటువంటి దేవుడు రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుని వెతుకుది దొరకలేదన్నదే. తర్వాత వెతక్క మరలా ఆయనే ఆమెకు ఎదురయ్యాడు. మరలా పౌర్ణమి వచ్చింది. సంఘ చరిత్రలో కానివ్వండి, విశ్వాస జీవితంలో కానివ్వండి, భక్తుల జీవితాల్లో కానివ్వండి, అమావాస్య పౌర్ణమి అనేటువంటివి ఉంటవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ గారి ప్రసంగాలకి గొప్ప ఉద్యమం వచ్చేసింది. గ్రేట్ రివైవల్. దాన్ని మతోద్ధారణ పండుగలు చేస్తారు లూథరన్ మిషన్లో. ఉద్ధరింపబడినటువంటి మనసు, మతం ఉజ్జీవింపబడినటువంటిగా చనిపోతున్నటువంటి మతాన్ని బ్రతికించాడు ఆయన. దేవుని బిడ్డలారా, అది సంఘ చరిత్రలో జరిగినటువంటి పరిస్థితి. అప్పుడు మార్టిన్ లూథర్ గారు తర్వాత అనుకున్నాడు, ఇంక ఈ రిఫర్మేషన్ ఇలాగే ఉంటుంది, ఈ ఉద్యోగం ఇలాగ ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత కొద్ది కాలం తర్వాత, చాలా కాలం తర్వాత ఎంతగా మళ్ళా వచ్చేసిందంటే, మళ్ళా లోకంలోకి సంఘం వెళ్ళిపోయింది. యేసునాథ కదా సుధారసం ఇదిగో పానము చేయరే అంటూ చర్చిలో మందు కొట్టేడు మొదలెట్టారు. యేసునాథుని కథాసుధారసం ఇదిగో పానము చేయరంటే లోకాశలు, శరీరాశలు అన్నీ కూడా మందిరంలోకి వచ్చేసి, చర్చిలోకి వచ్చేసి మళ్ళా అమావాస్య వచ్చేసింది. మరలా అమావాస్య వచ్చేసింది. ఇంకెలాగా ఉంటుంది అమావాస్య అనుకున్నారు. అప్పుడు దేవుడు ఒక దైవజనుడు లేపాడు, జాన్ వెస్లీ గారు. చెప్పండి, జాన్ వెస్లీ. ఆయనే సెంటెన్స్తో వచ్చాడు తెలుసండి, హోలీనెస్ ఈజ్ నాట్ ద రిక్విజిట్ ఫర్ సాల్వేషన్, ఇట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్ అన్నాడు ఆయన. రక్షణ పొందడానికి పరిశుద్ధత అవసరం లేదు, కానీ నువ్వు రక్షణ పొందావు అనడానికి రుజువు పరిశుద్ధంగా బతకాలి. హోలీనెస్ ఈజ్ నాట్ ద రిక్విజిట్ ఫర్ సాల్వేషన్, ఇట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. రక్షణ పొందడానికి పరిశుద్ధత అవసరం లేదు, కానీ నువ్వు రక్షణ పొందావు అనడానికి రుజువు పరిశుద్ధంగా బతకాలని పరిశుద్ధత మీద ప్రసంగం చేశాడు. అప్పుడు గొప్ప ఉద్యోగం వచ్చేసింది. అలాగ అనేక మార్లు సంఘ చరిత్ర మనం చూస్తే సంఘం అనేక మార్లు చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోవడం, మరలా దేవుడు తన దాసులను పంపి ఉజ్జీవింపజేయడం, పాపములన్నిటిని పరిహరించబడడం. దేవుని బిడ్డలారా, షొలమితి కన్యక జీవితం చూసాం, సంఘ చరిత్ర చూసాం, విశ్వాస జీవితం చూడండి. అది ఏ విశ్వాసి కూడా ఒకే భక్తి జీవితంలో ఎల్లకాలము ఉండుట సాధ్యము కాదు. దేర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్. ఒక ఆవిడ ప్రభువుని నమ్ముకుందట, కొత్తగా నమ్ముకుని అప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుందట. పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని ఆసక్తితో ఆరాధిస్తూ, అన్య భాషలు మాట్లాడుతూ, కృపావరములతో ఆమె తొలతూగుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందంట. చక్కటి భక్తి జీవితం చేస్తున్న దినాల్లో టీవీలు ఇన్స్టాల్మెంట్కి వచ్చేవాళ్ళు వచ్చారంట ఊరిలో. ఏంటండి, టీవీ ఇన్స్టాల్మెంట్కి అమ్మేవాళ్ళు వచ్చారట. అందరూ తీసుకుంటున్నారంట, ఇన్స్టాల్మెంట్కే కదా అని. ఈమెను కూడా తీసుకోమన్నారట. అమ్మ టీవీ కొనుక్కో, ఇన్స్టాల్మెంట్కి ఇస్తున్నారండి. అప్పుడు అన్నదట, మంచి ఫైర్లో ఉందేమో టీవీయా, ఈడియట్ బాక్స్ అన్నదట. ఏంటిది, అదో చెత్త పెట్టది, నా ప్రార్థన జీవితం అంతా పోద్ది. చెత్త పెట్టని అసలు దాన్ని కొనలేదట, దాని వైపు చూడలేదట. అంత భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధిస్తూ ఉండేదట. ఆవిడ ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఆవిడే టీవీ కొని కృతజ్ఞత కూడికి పెట్టిందంట. ఒకప్పుడు ఈడియట్ బాక్స్ అన్న ఆవిడ టీవీ కొని కృతజ్ఞత కూడికి పెడితే పాపం అందరూ ఆమెను ప్రశంసిస్తూ, సేవకులందరూ అమ్మ దేవుడిని దీవించడం మొదలుపెట్టాడు. టీవీతో స్టార్ట్ చేశాడు. ఇక వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు, ఈ సామాన్లను అందరూ చెప్తే ఒక పాస్టర్ గారు మాత్రం, అమ్మ నువ్వు టీవీ కొనడం నాకు అంత ఇష్టం లేదమ్మా, నీ భక్తి జీవితాన్ని దెబ్బతింటదేమో అన్నాడట. ఆ మాట అన్నాడని భోజనాల దగ్గర అందరికీ మొక్కలేస్తుందంట. వీడికి గ్రేవేనంట. ఎన్నిసార్లు పిలిచినా పులిసే. ఆయన అన్నాడంటే బయటికి వెళ్ళి, బ్రదరు యథార్థం మాట్లాడుతుంటే పదార్థాలు దొరకట్లేదు, యథార్థం మాట్లాడుతుంటే. ఒకప్పుడు ఈడియట్ బాక్స్ అన్న ఆవిడ ఇప్పుడు ఆ బాక్స్ దగ్గర నుంచి బయటికి రాకుండా ఎడిక్ట్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, ముందు ఎందుకు టీవీ కొన్నామంటే వాక్యం కోసం అంటారు. మేము చెప్పే వాక్యం చాలకట, ఇటు దేనికి కొన్నదంట వాక్యం. తర్వాత నెమ్మదిగా సితార, తర్వాత సినీ పాటలు, తర్వాత సీరియల్స్, తర్వాత స్టార్ మూవీ, అప్పుడు సిస్టర్కి అమావాస్య. హల్లెలూయా.
మొహం నల్లగా అయిపోయి మే వెలుగు అంతా పోయి స్టీవ్ కదలేని పరిస్థితి. అలా ఉన్న సందర్భంలో సరిగ్గా ఎవరో దైవజనుడు వస్తాడు, ఏదో మీటింగ్ పెడతారు. ధూళి దులుపుకొనము, నీ మెడకట్లు విప్పుకొనము, లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నదని ప్రసంగం చేస్తాడు. ఆ దెబ్బతో పశ్చాత్తాపడి మొదలు వేసి మరలా బాబు నాయన తండ్రి నాయన ప్రభు అని పశ్చాత్తాపడతాం, మరలా వెలుగు వస్తుంది. దేవునికి స్తోత్రం కలగల. కాన్సెప్ట్ ఏంటంటే, అందుకనే దేవుని సంఘాన్ని చంద్రబింబం అంతా అందము గలదానా, నీ సోకు సొంతమో కాదు, శాశ్వతము. మీకు ఏ మొక్క గుర్తుండదు, మీరు ఏం వరకు మొక్క మనసు, మీ సోకు సొంతమో కాదు, శాశ్వతము. నీతి సూర్యుని మీద ఆధారపడి ఉంది. ప్రభువు ప్రకాశించాలి నీ మీద. ప్రభువుకి నీకు ఏమి అడ్డు లేకుండా చూసుకోవాలి. ఏ పాపాలు దేవునికి నీకు అడ్డుగా ఉంటున్నాయో, ప్రభువు నీ మీద ప్రకాశించకుండా, ప్రభువు కాంతి నీ మీద ప్రకాశించకుండా, ఏ పాపములు ఆయనకు నీకు గోడలాగా అడ్డుగా ఉండిపోయిన తొలగించుకుంటే నువ్వేం చేయగలవు? దేవుని కొరకు ప్రకాశించగలవు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆర్ యు కంటిన్యూయింగ్ ఎనీ సిన్? Are there any unconfessed sins? Are there any unforgiven sins in your life? Is the question. You have to put that question every day. This morning I have put that question to myself. Is there any unconfessed sin? ఒప్పుకోనటువంటి పాపం ఏదైనా ఉందా? ఏదన్నా కొనసాగుతూ కంటిన్యూ చేస్తున్నటువంటి పాపం ఏదైనా ఉందా? ఏమండి, దేవుడు మనల్ని ఇంకా క్షమించినటువంటి పాపం ఏదైనా ఉందా? ఏదైనా పాపంలో మనం కొనసాగుతున్నామా? ఆర్ వి క్లీన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్? ఏ పాపము మనం దేవుని కాంతి మన మీద ప్రకాశించకుండా ఆపుతా ఉంది అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా అడ్డుంటే తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అప్పుడు దాకా మనకు నెమ్మది ఉండదు, అప్పటి వరకు నిద్ర ఉండదు. ఆర్ యు కంటిన్యూయింగ్ ఎనీ సిన్? దేవుని పెట్టినారా, బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. యోసేపు ఏమండి ఏం చేశాడు? పాపమును దూరంగా పారిపోయాడు. సంసోను పాపమును వెతుక్కుంటూ వెళ్ళాడు. దావీదు పాపము దగ్గర నిలిచిపోయాడు. ఫీనిహాస్ అయితే పాపాన్ని పొడి చేశాడు. హౌ డు యు డీల్ విత్ యువర్ సిన్? యోసేపు ఏం చేశాడు? పాపమునకు దూరంగా పారిపోయాడండి. సంసోను పాపమును వెతుక్కుంటూ వెళ్ళాడండి. దావీదు పాపం దగ్గర నిలిచిపోయాడండి. తర్వాత ఒప్పుకున్నాడు. తర్వాత సంగతి తర్వాత ఫీనిహాస్ అయితే పాపం చేస్తున్న వారిని పొడి చేశాడు. దేవుని బిడ్డలారా, అతనితో దేవుడు తన నిబంధనను స్థిరపరిచాడు. హౌ డు యు డీల్ విత్ యువర్ సిన్? యు ఆర్ టేకింగ్ ఇట్ లైట్లీ. అది పాపానికి కొత్తగా పెడుతున్న పేరేంటి తెలుసా? బలహీనత. ఏంటండి? వీక్నెస్. ఏంటండి? బలహీనత. అతిక్రమములు దాచిపెట్టేవాడు వాడు ఒప్పుకొని, అందుకనే నువ్వు మారు మనసు పొందావా? నీ పాపములు క్షమించబడ్డాయా? నువ్వు రక్షణ పొందావా అన్న ప్రశ్న గట ఎంత సూటిగా సమాధానం చెప్పాలని తెలిసండి. ఒక ఆయన అన్నాడు, నీకు పెళ్ళయిందా అని ఎవరన్నా అడిగితే ఎలా చెప్తామండి? అయితే అయిందంట. లేకపోతే ఎవడన్నా మా అమ్మని అడిగి చెప్తానంటాడా? మర్చిపోయానంటాడా? పెళ్ళి క్లిక్ అయితే పరమగీతం, ఫెయిల్ అయిందంటే విలాపవాక్యాలు, రామాలో అంగలారు. ఎవడు మర్చిపోతాడండి? అది పెళ్ళయిందా అని ప్రశ్న నీ దగ్గర ఎంత సమాధానం ఉంటుందో, నీ రక్షణను గూర్చినటువంటి, నీ పాప పరిహారమును గూర్చినటువంటి అంత నిశ్చయత ఉండాలి మనకి. నేను 1984 ఆగస్టు 15వ తారీఖు 1984 ఆగస్టు 15వ తారీఖు I was a lecturer in English in Government College, Davrapalle. ఆ వేళ సాయంకాలం ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయిన సందర్భం మా ప్రిన్సిపల్ గారు నన్ను స్పీచ్ ఇమ్మన్నాడు. ఇండిపెండెన్స్ డే మీద మాట్లాడిన మాస్టర్ అన్నాడు. మాట్లాడుతుంటే తుఫాను వచ్చింది. ప్రజలందరూ పారిపోయారు. స్టూడెంట్స్ అందరూ జెండా వదిలేసి, మేము కూడా స్టాఫ్ అంతా పరిగెత్తుల పాకలో దూరం. ఆ పాక కారిపోతుంది. అక్కడికి సరిగ్గా ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కాను. ఆ బస్సు వచ్చి విశాఖపట్నంలో చర్చి దగ్గర ఆగింది. అక్కడ చర్చిలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఒక రిట్రీట్కి తీసుకెళ్ళారు నన్ను. అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మండుచుండలేదా?
ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటువంటి వారితో పునరుత్థానుడైన క్రీస్తు మాట్లాడుతుంటే ఆయన మనతో మాట్లాడుతున్న మన హృదయములు మండుచుండలేదా అనేటువంటి మాట మీద మాట్లాడితే ఆయన హృదయం మండింది. దేవునికి స్తోత్రం కలుగును. మండించబడ్డాను, ఆవేళ పశ్చాత్తాపడ్డాను, పాపములు ఒప్పుకున్నాను, ప్రభుతో కొత్త జీవితం ప్రారంభించాను, దేవునితో నిబంధనలో ప్రవేశించాను. ఆ దినం మొదలుకొని ప్రభు నాతో పిల్లల డీల్ చేయడం మొదలుపెట్టాడు, నన్ను ఆకర్షించుకోవడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డారా, ప్రభు కొరకు జీవించడం ప్రారంభించాను. ఆ నూతన జన్మ అనే అనుభవం మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈవేళ పేరుకి క్రైస్తవులుగా కనపడతా ఉన్నాం కనుక దేవుని సంఘమా, ఇలా కాన్సెప్ట్ ఏంటంటే చంద్రబింబం అంతా. చెప్పండి, బైబిల్ ఎవరైనా చదవమంటే తప్పులు చదువుతున్నారు, అందుకని నేనే చదివాను. మొన్న ఒక అమ్మాయిని బైబిల్ చదవమంటే ద్రాక్షావల్లిని నేను ఈగల మీర అంటాను. ద్రాక్షావల్లిని నేను ఈగల మీర, ప్రసంగం ఈగల మీదకి వెళ్ళిపోదా? ద్రాక్షావల్లిని నేను తీగల. మా ఇంట్లోనే మా అబ్బాయిని బైబిల్ చదవంటే, ప్రభువా నేను ఆపత్కాలం ముందు ఉండగా నువ్వేళ తాగి ఉందో అంటున్నాడు. మా ఇంట్లోనే దేవుణ్ణి తాగుబోతుండే చేయకి సరిగ్గా చదవరా. దేవా నేను ఆపత్కాలం ముందు ఉండగా నీవేళ తాగి ఉందో, ఆయన తాగేసి ఉంటాడా? మొన్న చదవమన్నాను, ఇంగ్లీష్ మీడియం కదా, ఇలా తెలుగు చదవ. యెహోవా ఏం చేయుచున్నాడో నా వంశ అవుతున్నాడు అని నన్ను అడిగి చేస్తాడేంటి, సరిగ్గా చదవరా అన్న. యెహోవా ఏం చేయుచున్నాడు అనడానికి యెహోవా ఏం చేయుచున్నాడు. పొల్లు తేడా వచ్చిందంటే దేవుని సంఘమా, ఇంత పరిశుద్ధమైనటువంటి దేవుని సంఘంలో రక్షణ లేకుండా, విధేయత లేకుండా, ఏమండి దేవుని మీద ఆధారపడకుండా, దేవుని కాంతి లేకుండా, దేవుని శక్తి లేకుండా మనం జీవిస్తున్నామంటే ఈ కాబోదులాగా బ్రతుకుతా ఉన్నాం. ప్రభావం వెడలిపోయినటువంటి స్థితి. నేను ముగించేస్తున్నాను. షొలమితి కన్యక జీవితం చూసాం, సంఘ చరిత్ర చూసాం, విశ్వాస జీవితం చూసాం. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దావీదుని తీసుకోండి. దావీదు కొత్తగా రాజు అయినప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధానికి చేయడానికి వస్తాడు. అది బెత్లెహేముకి దగ్గరలో జరుగుతూ ఉంటుంది యుద్ధం. చిన్నప్పటి నుంచి బెత్లెహేములో పెరిగాడేమో యెషయి కుమారుడు. ఆ బెత్లెహేము బావి నీళ్లు త్రాగాలని ఆశపడ్డాడు ఆయన. బెత్లెహేము బావి నీళ్లు తాగాలని ఆశపడితే కొంతమంది యోధులు వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడేమో గ్యారిసన్ ఉంది. రాజుతో రాజా తమరు ఆశపడ్డారు కదా బెత్లెహేము బావి నీళ్ళు తాగాలని, ఇదిగో తీసుకొచ్చాం తాగండి రాజా అంటే ఏమన్నాడు తెలుసా దావీదు? మరి అక్కడ గ్యారిసన్, అక్కడ సైనికులు ఉన్నారు, మిమ్మల్ని వారు కంటబడి ఉంటే మీరు మొక్కల కింద నరికేద్దరు మిమ్మల్ని. నా దాహం తీర్చడం కోసం, నా దాహం తీర్చుకోవడం కోసం మీ యొక్క రక్తం తాగిన రక్తం చిందించిన నవ్వుదును. ఇటువంటి దప్పిక కలిగింది ఏంటి, నాకు ఇటువంటి కోరిక కలిగిందేంటి? వాట్ ఏ స్టూపిడ్ డిజైర్ ఇట్ ఈస్. నా ప్రాణాలకు తెగించి తెచ్చినటువంటి నీళ్లు నేను తాగుతానా? తాగి నా దాహం తీర్చుకుంటానా? ఇది నాకు దూరమగును గాక, ఇది నీరు కాదు రక్తముతో సమానమని వారి యెహోవా సన్నిధిలో ఆ నీళ్లు కుమ్మరించాడండి. అంటే దేవునికి ఎంత సన్నిహితంగా ఉన్నాడో, దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో. ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేత పట్టుకుని కౌగులించుకున్న స్థితి అండి అది. అంత సన్నిహితంగా ఉండేవాడు దావీదు. అదే దావీదు యూరియా భార్య విషయంలో వచ్చేసరికి ఏమండి, నీళ్లను రక్తముగా ఇచ్చిన మాసామి రక్తాన్ని నీళ్లతో సమానంగా వలకపోశాడు. అంటే ఎంత ఎత్తు నుండి ఎంత కిందకి పడిపోయాడు. ఆ దావీదు జీవితంలో అమావాస్య. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా దావీదు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవాని కృపాబాహుళ్యం చొప్పున నన్ను కరుణించమని పరుపు తేరిపోయేటట్టు ఏడ్చి మళ్ళా రక్షణ పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ మాట చెప్పి ముగించేస్తాను. ఇంగ్లీష్లో చెప్తాను. మొదట వినండి. God established the church in the world and the devil wanted to establish the world in the church. తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పాలి నాకు. God established the church in the world and the devil wanted to establish the world in the church. దేవుడు లోకములో సంఘాన్ని స్థాపిస్తే సాతానుడు సంఘములో లోకం అది వాడి ప్రయత్నం. He succeeded 200%.
లోకములో దేవుడు సంఘాన్ని స్థాపిస్తే సాతాను ప్రయత్నం ఏంటి తెలుసా? ఆ సంఘములోనికి లోకాన్ని పట్టుకొచ్చాడు. లోక మర్యాద, లోక పద్ధతులు, లోకాచారాలు, లోక రాజకీయం మొత్తం అంతా సంఘంలో తెచ్చేశాడు. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ and is the responsibility of the presbyters or the pastors of the church to see that the world do not come into the church, that the world do not come into the church. సంఘములోనికి ఎవరు రాకూడదండి? శరీరాశ, నేత్రాశ, జీవపడము, లోకాచారాలు, లోక క్రమము, లోక పద్ధతులు, లోక రాజకీయాలు, లోక మర్యాదలు దేవుని సంఘంలో ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డల, అది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అరబ్బీ వాళ్ళు దేని మీద ప్రయాణం చేసేవారు పూర్వం? అరబ్బీ వాళ్ళు దేని మీద? దున్నపోత మీద. మరి చెప్పరా? అరబ్బీ వాళ్ళు ఒంటి మీద ప్రయాణం చేస్తున్నట్టు ఒక అబద్ధం. ఒంటి మీద ప్రయాణం చేస్తూ వెళ్తే చీకటి పడిపోయిందని ఆ ఒంటిని పక్కన కట్టేసి టెంట్ వేసుకుని టెంట్లో పడుకున్నట్టు. రాత్రి 10-11 గంటల ప్రాంతంలో ఒంటే తన తల లోపల పెట్టింది టెంట్లోకి. పోన్లే నా ఒంటే కదా అని అలాగున్నాడట. రాత్రి 1-2 ప్రాంతానికి దాని వీపు అంతా లోపలికి వచ్చిందంట. ఆ రబ్బీవాడు టెంట్ పక్కన ఉన్నాడట. పోన్లే నా ఒంటే కదా అనుకున్నాడట. తెల్లారేసరికి ఆ రబ్బీవాడు ఇసుకలో ఉన్నాడట. ఒంటేమో టెంట్లో ఉందట. ఆడేమో ఇసుకలో దొరుకుతున్నాడట. ఆ బుర్రెట్టినప్పుడే తోలేసి ఉంటే వీడు టెంట్లోనే ఉండు, అది బయటే ఉండను. ఇఫ్ యూ స్పేర్, ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ అండ్ స్పేర్ ద సిన్, థింగ్స్ విల్ బి లైక్ దిస్. అలా తలంపు పుట్టినప్పుడే నువ్వేం చేయాలి దాన్ని? అందుకే చెప్పాను ఇందాక, ఇఫ్ యూ సో ఎ థాట్ యూ విల్ రీప్ ఎన్ యాక్షన్. ఇఫ్ యూ సో ఎన్ యాక్షన్ యూ విల్ రీప్ ఎ హ్యాబిట్. ఇఫ్ యూ సో ఎ హ్యాబిట్ you will reap a character. If you sow a character, you will reap a destiny. ఆ తలంపు వచ్చినప్పుడే, ఆ తలంపునే కనుక నువ్వు బయటికి తోలేస్తే నువ్వు ఆ పాపంలో పడడానికి అవకాశం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని సంఘం గనక నీతి సూర్యుడు ప్రకాశించేటట్లుగా మనకి ఆయనకి అడ్డుగా ఉన్నవాడు తొలగించుకుంటే దేవుని కాంతి మన మీద పడుతుంది. అప్పుడు చీకట్లో ఉన్నవారు ఈ వెలుగులోనికి ఆకర్షింపడతారు. నువ్వు మాట్లాడుతూ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఒకసారి న్యూజిలాండ్లో నేను వాక్యం చెప్తా ఉన్నాను. న్యూజిలాండ్లో అప్పుడు యంగ్గా ఉండేవాడిని. మంచి ఎగిరెగిరి వాక్యం చెప్తుంటే దొరసానందే, ఏంటంత ఎగిరెగిరి వాక్యం చెప్తున్నావు, నువ్వు ప్రకటిస్తున్న దేవుడు అంత గొప్పోడా అని అడిగింది. కాలర్ పట్టుకోలేదు కానీ అంత సీరియస్ అడిగింది హృదయంతో. కానీ చాలా కోపంతో అడిగింది, ఏంటి ఎగిరెగిరి చెప్తున్నావు దేవుడి గురించి? ఈజ్ యువర్ గాడ్ సో పవర్ఫుల్? ఈజ్ యువర్ గాడ్ సో గ్రేట్? యాజ్ యు లిసన్ టు యువర్ ప్రేయర్స్ అని అడుగుతుంది. నీ దేవుడు అంత గొప్పోడా అని అడిగింది. అప్పుడు గొప్పోడా అంటే ఏమంటామంటే దేవుడిని గొప్పోడు అనమా? నా దేవుడు గొప్పోడే, నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదన్న. నువ్వు ప్రార్థన చేసే దేవుడు వింటాడా అన్నది. ఖచ్చితంగా దేవుడు ప్రార్థన వినేవాడు అన్నాడు. అయితే ఎన్నితకి నీ సమస్య అని చెప్పానా? ఆవిడ అందే, మాకు 1000 ఎకరాల పొలం ఉంది, మా ఆయన నన్ను వదిలేసాడు, ఆ 1000 ఎకరాల పొలంలో స్ట్రాబెర్రీస్, గోరుపీస్ పెంచుకుంటున్నాడు, నన్ను వదిలేసిన తర్వాత ఇంకో 1000 ఎకరాలు కొన్నాడు, ఈ 2000 ఎకరాల్లో ఈ ఫ్రూట్స్, యాపిల్స్, స్ట్రాబెర్రీస్, గూస్బెర్రీస్ పెంచుకోండి. నా పేరు చెప్తే అగ్గి మీద గుగ్గులు అయిపోతాడు, కోప్పడిపోతున్నాడు. నా వైపు చూడలేదు, అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించి మా ఆయన రప్పితే నీకు దేవునికి సాధ్యమేని అడిగింది. అప్పుడు అనుకున్నాను, ఆహో నీ సమస్య ఇదే అమ్మా, దేవునికి అసాధ్యమైంది లేదు, సరే ప్రార్థన చేస్తాను. మీ ఆయన పేరు చెప్పానా? ఏదో పేరు చెప్పింది మర్చిపోయాను. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, దేశం కాని దేశంలో ఉన్నాను నాయన, నా డిపాజిట్లు కాయి తండ్రి, నాయన నీ దేవుడు గొప్పోడు అని అడుగుతుంది. ప్రభువా, నువ్వు చాలా గొప్పోడు అని చెప్పేశాను తండ్రి, నీకు అసాధ్యమైంది లేదని చెప్పేశాను నాయన. అలా ఆయన్ని ఇప్పుడు వైపు తిప్పేయి ప్రభువా, అలా ఆయన వైపు మనసంతటి తిప్పేయి ప్రభువా. రాజుల హృదయాలు నీ చేతిలో నీటి కాలువలు ఉన్నాయన్నావు ప్రభువా, సహాయం చేయ నాయన, ఈ అద్భుతం జరిగింది ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా 1.5 2 నెలలు అవ్వలేదు. ఇంకా ఒక నైట్ ఫోన్ చేసింది ఆవిడ నాకు,
ఏ యూ బ్లాక్ పాస్ట్ ఫ్రమ్ ఇండియా డోంట్ ప్రే మ్యాన్ అంది. నేను అన్నాను యా అన్నాను. మరి ఆవిడే అంత సాగదీతే మనం సాగదీయమా? ప్రేయర్ రిక్వెస్ట్ అంత సాగదీతే మరి ప్రేయర్ చేసి చూడు ఎంత సాగదీతాడు? ఏ యూ బ్లాక్ మ్యాన్ ఫ్రమ్ ఇండియా డోంట్ ప్రే మ్యాన్ అంది. నేను యా అన్నాను. నువ్వు ప్రార్థన చేయడం మొదలెట్టినప్పటి నుంచి మా ఆయన బొక్కేల మీద బొక్కేలు, పువ్వుల మీద పువ్వులు, కేకుల మీద కేకులు, చెక్కుల మీద చెక్కులు పంపేస్తున్నాడు. ఒకేసారి అంత ప్రేమ తట్టుకోలేకపోతాను. ఆపేయంద ప్రార్థన. నేనన్నాను మొదలెట్టినాక ఇంకా ఆపడం జరగదని చేసేసాను. నాడు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మంచి ఘట్టంలో దేవుడు ఉంచుతాడండి, మహదేశ్వర్యాన్ని ఉంచుతాడు. కనుక దేవుణ్ణి ప్రేమించడం అంటే, దేవుని సంఘం అనగా దేవుని మహిమను కలిగి ఉండడం. గెట్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. మహిమగల కార్యాలు చేయాలి. ప్రతి జీవితంలో అమావాస్య, పౌర్ణమి ఉంటుంది. ఈ ఒక్క మొక్క చెప్పి ముగించేస్తున్నాను. ఈ మొక్క చెప్పకపోతే ప్రసంగానికి అర్థం ఉండదు. జాగ్రత్త వినండి. అమావాస్యని ఇంగ్లీష్లో ఏమంటారు? తెలుగుకే దిక్కు లేదు, మళ్ళీ ఇంగ్లీష్ ఒకట. అమావాస్యని ఇంగ్లీష్లో ఏమంటారా? న్యూ మూన్. చెప్పండి. అమావాస్య అంటేనే క్రొత్త చంద్రుడు. నీకు అమావాస్య రోజునే కొత్త చంద్రుడు ఏర్పడతాడు. నువ్వు ఇంక ఈ భక్తి చేయలేను, ఈ ప్రార్థనలు చేయలేను అని నువ్వు సన్నగిలిపోయినప్పుడే నీకు మరలా నూతన విశ్వాసం అలుగు చేస్తాడు, నూతన కృప అనుగ్రహిస్తాడు. అలాగున కాకపోతే దేవుని సంఘము ఇన్ని వేల సంవత్సరాలు బ్రతికుండేది కాదు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. టేక్ ఇట్. సొలమతి కన్య కానివ్వండి, సంఘం కానివ్వండి, విశ్వాసం కానివ్వండి, అమావాస్య రోజునే నీకేం కలుగుతుంది? అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మీరు పండుగ ఆచరించు. పున్నమి నాడు కొమ్ము ఊదుడి. అమావాస్య వచ్చేసింది నా బ్రతుకులో, ఈ భక్తి నేను చేయలేను, ఈ పరిశుద్ధతని కాపాడుకోలేను అని నువ్వు అనుకున్నప్పుడే మళ్ళా దేవుడు నీకు నూతన కృప అనుగ్రహిస్తాడు. అనుదినము ఆయన కట్ట నీ పట్ల నూతన వాత్సల్యత పుట్టుకొస్తావని, నూతన విశ్వాసం అనుగ్రహిస్తాడు, నూతన కృపను కొమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను పిలిచినవాడు విడువడు, నిన్ను ఎడబాయడు. చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరలా నిన్ను హత్తుకుంటాడు, మరలా నిన్ను ప్రేమిస్తాడు, మరలా నిన్ను పిలుస్తాడు. ఆయనే నీ యొక్క అతిక్రమములను తుడిచివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆ అద్భుతమైన క్షమాపణ గుణం. అందుకనే గుర్రముల నరులందలి బలమునందు ఆనందించేవాడను కాను, నరుల కాలి సత్వం ఎందు ఆనందించేవాడను కాను, కృపకు వేడు వారిలో సంతసించేవాడాయన. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయుచుండగా జెరుబ్బాబెలు తీసి ఏం చేస్తాడట? పైరాయి పెట్టిస్తామంటాడు. మళ్ళా ప్రార్థన చేసినప్పుడు మనం దేవుని కృప ఎప్పటికప్పుడు నిరంతరము మనకు కలుగుతూ ఉంటుంది. యెహోవా దయాళుడు, ఆయన కృప. యెహోవా దయాళుడు, ఆయన కృప. దేవుని బిడ్డలారా, ఆ కృపతో నూతన వాత్సల్యత దేవుడు అనుగ్రహిస్తాడు. అమావాస్య నాడే కొత్త చంద్రుడు ప్రారంభమవుతాడు. అమావాస్య నాడు ఇంగ్లీష్లో న్యూ మూన్ అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని కొత్త అమావాస్య ఏదో మనం అంట, కానీ కొత్త చంద్రుడు ప్రారంభమవుతాడు. కనుక నువ్వు సోలిపోవడానికి అవకాశం లేకుండా, దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోవడానికి అవకాశం లేకుండా, నువ్వు ఆగిపోవడానికి అవకాశం లేకుండా, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కొనసాగిపోవడానికి దేవుడు నిన్ను ఉజ్జీవింపజేసే దేవుడే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నువ్వు అమావాస్యలో ఉన్నా దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ప్రత్యేకంగా నీ రక్షణ విషయంలో నీ పెళ్ళయిందా అని అడిగితే ఎంత సూటిగా చెప్తావో, నీ యొక్క రక్షణను గూర్చినటువంటి నిశ్చయత అలా ఉండాలి నీకు, దేవుని బిడ్డ. కనుక నీకు దేవునికి ఏదైనా అడ్డుగా ఉంటే ఆ తొలగించుకుంటే నువ్వు ప్రభు కొరకు ప్రకాశిస్తావు. యూ విల్ షైన్ ఫర్ ద లార్డ్. సాక్ష్యం ఇవ్వగలుగుతావు, వాక్యం చెప్పగలుగుతావు, లోబడగలుగుతావు, ప్రేమించగలుగుతావు, దేవుని కార్యాలు చేయగలుగుతావు. నీతి సూర్యునికి నీకు అడ్డుగా ఏముందో ఈ రాత్రి పరిశీలన చేసుకొని, దాన్ని తొలగించుకొని ప్రభు మన మీద ప్రకాశించలాగున ప్రార్థన చేద్దాం.
దయచేసి చిత్తగించండి, కనులు మూసుకోనండి. చిన్న మాట ప్రార్థన చేస్తాం. తలలో వంచి దేవుని వాక్యాన్ని విన్నాం. మే ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ వై వన్ షుడ్ ఎనీ. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు, కళ్ళు మూసుకోనండి. ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడే సమయం, మాట్లాడిన సమయం, ప్రభువు మాట్లాడే స్థలం ఇది. దేవుని వాక్యము నీకు దూసుకుని వచ్చేటువంటి సమయం ఇది, స్థలం ఇది. ప్రభువు మాట్లాడే స్థలం. ఇవి దేవుని మాటలు, ఇవి నరుని మాటలు కాదు. నీ బ్రతుకులో అమావాస్య, నీ బ్రతుకులో చిమ్మ చీకటి, నీ బ్రతుకులో అతిక్రమాలు, నీ బ్రతుకులో తిరుగుబాటు, నీ బ్రతుకులో అశ్లీలత ఏముందో నీ జీవితంలో, దాన్ని తొలగించుకుంటే ప్రభువు నీ మీద ప్రకాశిస్తాడు. ప్రభు సన్నిధి కాంతి నీ మీద ప్రకాశిస్తుంది. నువ్వు ప్రభు కొరకు వెలగలుగుతావు, సాక్ష్యం ఇవ్వగలుగుతావు, అనేకులను రక్షణలోకి నడిపించగలుగుతావు. ఆర్ యు కంటిన్యూయింగ్ ఎనీ సిన్? ఏదైనా పాపములో కొనసాగుతున్నావా? ఏదైనా వ్యసనములో కొనసాగుతున్నావా? ఆ వ్యసనాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? నీ అతిక్రమాలకు పరిహారం పొందావా? ఒప్పుకొననిటువంటి పాపం ఏదైనా ఉందా నీలో? ప్రభువు క్షమించినటువంటి పాపం ఏదైనా ఉందా? అన్కన్ఫెస్డ్ సిన్, అన్ఫర్గివెన్ సిన్. హల్లెలూయా. ఏదో విని సంతోషించడానికి రాలేదు సుమా. ఇది జీవము గల దేవుని సంఘం, 29వ వార్షికోత్సవం. పరిశుద్ధత, నీతి న్యాయములు ఉన్నాయా నీ జీవితంలో? న్యాయంగా మాట్లాడుతున్నావా? న్యాయంగా ఆలోచిస్తున్నావా? నీతిగా మాట్లాడుతున్నావా? నీతిగా బ్రతుకుతున్నావా? దేవుని బిడ్డ, జాగ్రత్త. లోకము నీలో చోటు చేసుకుంటా ఉందా? లోకము నీలోకి చేస్తూ ఉంది. ఈవేళ ఒప్పుకొని విడిచిపెడదాం. నాయనా, ఇది నా పాపం, నాకు జ్ఞాపకం చేశావు. నీ పాపములు నీ కాడికి కట్టినట్టుగా నీకు కడతానన్నాడు. పిలాపు వాక్యాల్లో అంటాడు అన్నమాట. కాడి కట్టినట్టు, ఎద్దుకి కాడి కట్టినట్టు నీ పాపాలు నీకు మెడకు కట్టి నేను నీ పక్క తీర్చుకుంటాను అంటాడు సుమా. డోంట్ టేక్ లైట్లీ. ఏ పాపాన్ని నువ్వు దయచేసి లైట్గా తీసుకోకు. ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తునందినవాడు ధన్యుడు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, దయగల తండ్రి, 29వ వార్షికోత్సవం నీ దాసులు ప్రభువా నాయన ఎంతో ప్రయాసపడి స్థాపించినటువంటి సంఘం నాయన, దీని స్వరూప్యం గురించి మేము ఆలోచన చేశాం, ధ్యానించాం. నీతి సూర్యుడా యేసయ్యా మా మీద ప్రకాశించండి నాయన. నీతి సూర్యుడా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచే నాయనా. చీకటిని తొలగించండి దేవా. ప్రతి అతిక్రమము నాయనా దూరపరచండి. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరచేయండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేసి ఈ నాయన దేవుని సంఘం యొక్క వెలుగును మీరు అధికము చేయగా చీకట్లో ఉన్నవారు అనేకులు ఆకర్షింపబడినట్లు గ్రహించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట్రడక్షన్లో నా గురించి పరిచయ పలుకులు పలికినటువంటి నా కుమారుని వంటి వాడు దైవజనుడు జాకబ్ గారికి నా ప్రత్యేక వందనాలు. దేవుడి పట్టణంలో ఎన్ని విశాఖ గ్రేటర్ ఫెలోషిప్, పాస్టర్స్ ఫెలోషిప్కి నాయకులుగా ఉంచుతూ నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇంట్రడక్షన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరం నిలువబడదాం. ప్రభు ప్రార్థన ఆశీర్వచనంతో సెలవు తీసుకు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక.
నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారమును మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యమును శక్తియును మహిమయును నిరంతరము నీవయున్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం ఇక అందరికును, మరి విశేషముగా జియోన్ కింగ్స్ మినిస్ట్రీస్ పరిచర్యలకును కుటుంబమునకు సదా తోడయుండి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోనండి. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో ఇదే స్టేజ్ మీద కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 9. అంతవరకు చేస్తూనే ఉండండి ప్రార్థన. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. మరి హృదయపూర్వకంగా ఉన్నది మరి దేవుని యొక్క నడిపింపులో మరి సంఘాన్ని ఏ విధంగా హెచ్చరించాలో మరి దేవుడు ఈ దినాన్ని చక్కని మాటల ద్వారా దైవ సేవకుల ద్వారా మాట్లాడారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఫోన్లోనే మరి పిలవటం అయ్యింది అయ్యగారిని. అయినప్పటికీ కూడా మరి డానగారు యొక్క అనుబంధాన్ని బట్టి రావటానికి ప్రభు కృప చూపించారు. మీ పేరు, పూర్తి పేరు ఇంగ్లీష్లో ఒకసారి చెప్పండి అయ్యగారు. నా పేరు నీకెందుకు? పుట్టిదే అలెగ్జాండ్రియో సెపాంటోనియో ఎనాసిషియో వాల్టర్ ఇగ్నాషియస్ స్టీవెన్ నోకలే. ఎప్పుడు అలాగే చెప్తున్నారు సార్. స్లోగా చెప్పండి సార్. స్లోగా నాకు రాదా? అలెగ్జాండ్రియో సెపాంటోనియో ఎనాసిషియో వాల్టర్ ఇగ్నాషియస్ స్టీవెన్ నోకలే. అది యాక్చువల్గా మా పేరెంట్స్ హ్యాండ్ మేడ్ కాటన్ లేస్ గూడ్స్ అని వెస్ట్ గోదావరిలో, మీకు చిన్నప్పుడు మీరు పుస్తకాల్లో చదువుకుంటారు, నరసాపురం లేస్ బిజినెస్కి ప్రఖ్యాతి. లేస్ బిజినెస్ అంటే ఈ జిల్లా వాళ్ళకి తెలియదు. బ్రిటిషర్ ఊరిలో వాళ్ళు భోజనం చేసే ముందు డైనింగ్ టేబుల్స్ మీద అక్కడ లేస్తో చేసినటువంటి బెడ్ స్ప్రెడ్స్ కానివ్వండి, లంచ్ సెట్స్ కానివ్వండి, ఈ యొక్క డిన్నర్ సెట్స్ కానివ్వండి వేసుకునేవారు. దాని మీద సాసర పెట్టుకుని తినేవారు అనమాట. ఈ హ్యాండ్మేడ్ కాటన్ లేస్ గూడ్స్ నర్సపూర్లో ఎక్కువ బిజినెస్. మా నాన్నగారు కూడా బిజినెస్ చేసేవారు. ఇక్కడి నుంచి ఇలినాయిస్, మిషిగాన్, డిట్రాయిట్, ఇండియానాపాలిస్ అనేటువంటి స్టేట్స్కి పంపించేవారు. మాకు కస్టమర్స్ ఉండేవారు, దొరలు అందరూ. ఇలా పిల్లోడు పుట్టాడని ఉత్తరం రాస్తే ఆ కస్టమర్స్ అందరూ కలిపి ఇలాగ పేర్లు పెట్టండి అని రాశారంట. మా అమ్మ చెప్పింది అన్నీ కలిపితే అంత పొడిగా అయిందిరా అని. ఎవడన్నా పెరుగుతాడా? అప్పుడు నేనే కట్ చేసి పలకలేకపోతున్నారని స్టీవెన్ అని పెట్టుకున్నాను. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను నేను, ఆంధ్ర యూనివర్సిటీలో. హాస్పిటల్కి వెళ్తే చీటీలు రాసేప్పుడు పేరు అడిగింది. స్టీవెన్ అన్నాను. ఆవిడంది పూర్తి పేరు చెప్పాలండి అన్న. నేనన్నాను చెప్తే నువ్వు రాయలేవమ్మా అన్నాను. అంటే ఆవిడ అంతా నా ముఖం చూస్తే పేరు రాయలేదా కనిపించారా? చదువుకోలేదు అనుకుంటున్నావా? గవర్నమెంట్ ఉద్యోగం ఎలా చేస్తున్నాను అనుకుంటున్నావా అంటుంది. నేను మనసులో అనుకున్నాను ఈవిడి పని మా షెడ్ ఇదిగా ఉంది, సరేలే రాసుకోమ్మా అన్నాను. చెప్పండి అంది. అలెగ్జాండ్రియో సెపాంటోనియో ఎనాసిషియో వాల్టర్ ఇగ్నాషియస్ స్టీవెన్ నోకలే అన్నాను. అంటుంది పేరు చెప్పమంటే పద్యం చెప్తున్నావు ఏంటి అంటుంది. పేరు చెప్పమంటే ఏదో పద్యం చెప్తున్నాడు బాబా అంది. అదే నా పేరు, పూర్తి పేరు రాస్తావా రాయవాను? అయ్యి బాబా మీకు దండమండి బాబా అంది. మరి నా ముఖం చూస్తే పేరు రాలేదు కనిపించాను రాయన్నాను. బాబా ఎంత పొడుగుంటుంది అనుకోలేదు బాబా మీకు దండమంట. అప్పుడు చెప్పాను నా పేరు మా ఆవిడికే రాదు, నా పేరు మా ఆవిడికే రాదు, ఇప్పటికే రాదు, మా పాపకు ఒక్కదానికి వచ్చు. కనుక అంత కట్ చేశాను. జస్ట్ స్టీవెన్ అని చెప్పండి. ఆ పేరన్నా సరిగ్గా పలకండి. క్రైస్తవ పేర్లు మన వాళ్ళు సరిగ్గా పలకరు, కూనీ చేసేస్తారు. ఒక ఊళ్ళో ఒక కుర్రోడికి గిల్బర్ట్ అని పేరు పెట్టారు. ఆ నొరే గెలబోటు అంటున్నారు. ఎక్కడ గిల్బర్ట్, ఎక్కడ గెలబోటు? ఇంకొకటికి రూజ్వెల్ట్ అని పెట్టారు. ఆ నొరే లూజ్ బెల్ట్ అంటారు. పేర్లు కూనీ మన అత్తమాను సీను సాయి తప్ప ఇంకేం పలకరేలా. ఇంకంటే సీను, అంటే సాయి. వచ్చే సంవత్సరం నా పేరు కంటది పెట్టి నాకు చెప్పండి.
ఫోన్పే చేస్తా. Alexandria Giuseppe Antonio, Anastasia Walter, Ignosa Stephen Knockley. Bye.